అయ్యారు పాస్టర్ గారు, శ్రీధర్ గారు వందనాలండి. This call is now being recorded. అన్నా వెంకటన్న మీరు పంపించండి వదినకి, మీ నెంబర్ నుంచి పంపించవచ్చు ఆ లింక్. అన్నయ్య లేనప్పుడు నాకు అలాగే వదిన, తప్పకుండా. సరే వదిన, మీరు ఒక పాట, అందరూ లైన్ లో ఉన్నారు, పాడు. పాడదాట అనుకోకుండా ప్రిపేర్ కాలేదంటుంది. అబ్బాయి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి పాడాల్సిందే. మీరు పాడకపోతే మా శ్రీధర్ అనే రెడీగా ఉన్నారు అక్కడ. పాడవాను. ఆయన ఆల్రెడీ పాడారు ఇప్పుడే. మీరు పాడండి, మీ పాట వెనక ఛానల్ అయింది. పాడదాం. ఇంకా మెంబర్స్ కదా ఎంతమంది యాడ్ అయ్యారు? సుధీర్ వాళ్ళ పిల్లలు ఇద్దరు పాడతారు, చిన్న పిల్లలు. ఓకే అక్క, పాడమనండి. అల్వినా, ఇతియా ఉన్నారా? పాస్టర్ గారి ప్రైజ్ లాడ్ చెప్పండి అమ్మా. పాస్టర్ గారి ప్రైజ్ లాడ్ చెప్పండి, అందరికి ప్రైజ్ లాడ్ అని చెప్పండి. అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, పాడండమ్మా తొందరగా. దైవ సేవకులు మన మధ్య మధు గారు కూడా జాయిన్ అయ్యారు. తమ్ముడు ప్రైజ్ ది లార్డ్. నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యములు నించుట నా బ్రతుకు చాలదయ్యా. నా ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యములు నించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, నీ వడిలో నాకు శ్రమము. తండ్రి దేవా, నానందమా, నీ వడిలో నాకు శ్రమము. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే, చుట్టలేని కన్నా నా ప్రేమ మధురయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే, చుట్టలేని కన్నా నా ప్రేమ మధురయ్యా. తండ్రి దేవా, నానందమా, నీ వడిలో నాకు శ్రమము. తండ్రి దేవా, నానందమా, నీ వడిలో నాకు శ్రమము. ఆమేన్, ఆమేన్. అయిపోయింది పెద్దమ్మా. Praise the Lord. Thank you very much, Nana. Thank you very much for your wonderful song. God bless you. Thank you. Praise the Lord. మన మధ్య మరి సిస్టర్ జీవన్ లత చెల్లి ఉంది. ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామాన్ని మహింపరచాల్సిందిగా జీవన్ లత చెల్లి, ఫ్రమ్ కృష్ణా జిల్లా కొమిరెడ్డిపల్లి ప్రాంతం నుండి
సహోదరి జీవన్లత చెల్లి మన మధ్య ఉంది. చెల్లి పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. నీ కృపలేనిచో ఒక్క క్షణమైనను నేనిలువజాలను ప్రభు. నీ కృపలేనిచో ఒక్క క్షణమైనను నేనిలువజాలను ప్రభు. ప్రతి క్షణం కనుపాపలా మము కాయుచున్న దేవుడా, ప్రతి క్షణం కనుపాపలా మము కాయుచున్న దేవుడా. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నేనిలువజాలను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నేనిలువజాలను ప్రభు. ఈ ఊపిరి నీదేనయ్యా, నీవిచ్చిన దానం నాకై, నా ఆశ నీవేనయ్యా, నా జీవితమంతా నీకే. ఈ ఊపిరి నీదేనయ్యా, నీవిచ్చిన దానం నాకై, నా ఆశ నీవేనయ్యా, నా జీవితమంతా నీకే. నిన్ను నే మరతునా మరువను ప్రభు, నిన్ను నే విడతునా విడువను ప్రభు. నిన్ను నే మరతునా మరువను ప్రభు, నిన్ను నే విడతునా విడువను ప్రభు. నీ కృప లేనిచో ఒక్క క్షణమైనను నేనిలువజాలను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నేని ఐశ్వర్యమంతా నీవేపై ఉందునా ఈ క్షణమునకై. నా ఐశ్వర్యమంతా నీవే ఉంచినవు, నీ దయ నాపై, నీ దయలేనిచు నాపై ఉందునా ఈ క్షణమునకై. కాచి ఉంచినవయా ఇంతవరకును, నన్ను విడిపోదయనాకున్న నీ కృపా. కాచి ఉంచినవయా ఇంతవరకును, నన్ను విడిపోదయనాకున్న నీ కృపా. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నేనిలువజాలను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నేనిలువజాలను ప్రభు. హల్లెలూయా. థ్యాంక్ యూ అన్నయ్య. Thank you very much. Thank you for your wonderful song. Praise God. God bless you. ప్రైజ్ ద లార్డ్ అన్న. మంచిది. ప్రైజ్ ఒక ద లార్డ్. చిన్న ప్రార్థన తర్వాత మన మధ్య దైవ సేవకురాలు లిది యొక్క కొన్ని విషయాలు, కొన్ని ఆత్మీయ సత్యాలు మనకు తెలియజేస్తారు. ఆ తర్వాత రెండవ వర్తమానంలోనికి మనం వెళ్దాం. ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి దైవ సేవకులు సహోదరుడు డేవిడ్ జాన్ గారు మనం ప్రార్థనలు నడిపించాల్సిందిగా కోరుతున్నాను. తమ్ముడు దైవ పరిచర్యలో ఉన్న సహోదరులు డేవిడ్ జాన్ మనల్ని ప్రార్థనలు నడిపించవలసిందిగా ప్రభు పేరిట తమ్ముడిని కోరుతున్నాను. ప్రార్థన. మహాగణుడ పరిశుద్ధుడు అయిన మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ యొక్క కృపలో మమ్మల్ని సజీవులుగా ఉంచి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా, మీ పరిశుద్ధమైన నామాన్ని ఈ పరిశుద్ధ ఆదివార దినములో స్తుతించి ఆరాధించి మహిమపరిచి ఘనపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. 113వ కీర్తనలో 5వ వచనంలో తండ్రి నాయన అద్భుతమైన మాట కీర్తనకారుల ద్వారా మీరు రాయించారు. స్తుతి కీర్తనగా కీర్తనను తండ్రి మీరు రాయించినటువంటి ఆ విధానమును బట్టి వందనాలు.
5వ పుస్తకంలో తండ్రి నాయన మీరు రాయించిన ఈ యొక్క 113వ కీర్తన 5వ వచనం తండ్రి నాయన, ఆసీనుడ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వు ఆసీనుడు అయిన దేవుడు అని ఆ యొక్క కీర్తన చెబుతూ ఉంది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలిన వాడెవడు అనేటువంటి గొప్ప ఆలోచన తండ్రి నాయన ధ్యానం చేసే ప్రతి వ్యక్తికి కలుగజేస్తుంది. నిజమే తండ్రి, మీరు ఉన్నతమైన తండ్రి సింహాసనంపై ఆసీనుడై ఉన్నారు. మిమ్ములు పోలిన వాడు ఎవడునూ లేడు దేవా. తండ్రి నాయన నిర్గమకాండము 15వ అధ్యాయం 11వ వచనంలో తండ్రి నాయన భక్తుడైనటువంటి మోషే కూడా ఈ విధంగానే మాట్లాడతాడు. ప్రభా, వేర్పులలో నీ వంటి వారు ఎవరు, స్తుతి కీర్తనలకు నీవు పాత్రుడు పూజ్యనీయుడు అని తండ్రి. అయా, నీ ప్రజలను విమోచించిన దేవుడవు తండ్రి నాయన, నీ యొక్క రాజ్యమునకు నీ కృపచేత వారిని తోడుకుని పోయే దేవుడవు తండ్రి. నీ యొక్క బాహుబలం చేత వారిని బలపరిచే దేవుడు. నిజమే ప్రభు, యేసుక్రీస్తు శ్రమపడుట వలన, ఆయన శిలువ రక్తం వలన మేము తండ్రి మా పాపముల నుంచి విమోచింపబడి ఆయన రాజ్యమునకు తండ్రి మీ కృపచేత తోడుకుని పోవచ్చు. ఆయన రాజ్యం కొరకు సిద్ధపరుస్తూ ప్రతిదినం మీ వాక్యం చేత, మీ సహవాసం చేత మమ్మల్ని బలపరుస్తున్న విధానములకే వందనాలు. సంఘముగా తండ్రి మమ్మల్ని ఏర్పరిచి తండ్రి నాయన మీ యొక్క తండ్రి కృపలో తండ్రి మీ పరిశుద్ధ నామాన్ని స్తుతించి ఆరాధించడానికి అయ్యా మమ్మల్ని విమోచించారని, రెండవదిగా మీ రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరుస్తూ ఉన్నారని, అది కేవలం మీ కృపలోనే జరుగుతుందని మేము గ్రహించుకుని స్తుతి చేయుటకు తండ్రి నాయన, మూడవదిగా ప్రభా నీ కృపలో తండ్రి నాయన దేవా, ఇదిగో ప్రభా తండ్రి విమోచింపబడిన మేము, రాజ్యానికి సిద్ధపరచబడుతున్న మేము ప్రతిదినం తండ్రి నాయన మీ చేతనే, మీ యొక్క సహవాసం చేతనే మేము బలపరచబడుతున్నామని గ్రహించి ఈ యొక్క పూట మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమే, నీ వంటి వారు ఎవరూ లేరు, నిన్ను పోలిన వాడు ఎవరూ లేరు తండ్రి. గొప్ప దేవుడవు తండ్రి నాయన, మా యొక్క విమోచన కర్తవు తండ్రి నాయన, నీవు సజీవుడమైన దేవుడు అని అయ్యా ఇదిగో తండ్రి ఇప్పటి వరకు స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడ్డారని వందనాలు చెల్లిస్తూ, చేరవచ్చిన ప్రతి తండ్రి నాయన సహోదరిని సహోదరుడును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, సజీవులమై తండ్రి నాయన సజీవుడని నీ నామాన్ని ఆరాధించడానికి ఆత్మీయులుగా మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ తండ్రి, వాక్య పఠనాల ద్వారా, వాక్యం ద్వారా నాతో మాట్లాడి నీ కృపలో మమ్మల్ని బలపరిచి తండ్రి నాయన నీ చిత్తంలోనికి పూర్ణముగా మేము పోవునట్లు మాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనిచ్చి ఉన్నాము ప్రభువా. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ము, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి దైవ సేవకురాలు హైదరాబాద్ లో పరిచర్య జరిగిస్తున్నటువంటి రాగన్నగూడ ప్రాంతంలో, అన్నోజిగూడ ప్రాంతంలో, దేవుని ఉన్నత కృపలో మన్నగూడ ప్రాంతంలో దేవుడిచ్చినటువంటి సంఘంలో పరిచర్య చేస్తున్న దైవ సేవకురాలు లిదియా గారు మనకు వాక్య పరిచర్య చేస్తారు. కొంత సమయం ఆశతో దేవుని సన్నిధిని విందాం. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ. తమ్ముడు తేజ వాక్యం వినాలని నేను ఈ ప్రేయర్ మీటింగ్ ఏర్పాటు చేశాను కాబట్టి కొద్ది మాటలే చెప్తాను, వాక్యం వరకు అయితే వెళ్ళను. మా పరిచయం కానీ ఈ సమయంలో దేవుని గూర్చిన మాటలు, దేవుని గూర్చిన సాక్ష్యాన్ని కొద్దిగా షేర్ చేసుకుంటాను. ప్రార్థించింది డేవిడ్ తమ్ముడు రాజమండ్రి ప్రార్థన చేసింది. ప్రైజ్ ది లార్డ్ నాన్న, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నా. ఓకే ఓకే, దేవుడికి స్తోత్రం. ఇలా కలుసుకోవటం సంతోషం. అయితే కొద్ది కాలంగా మనకి నడుస్తున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా అందరం ఏంటి, ఎందుకు, ఎలా, కుటుంబంలో సమస్యలు, బయట సమస్యలు కదా, చాలా భయంకరమైన పరిస్థితులు. క్రైస్తవులకు మాత్రం భయంకరమా లేక సంతోషమా అనేది పరీక్షించుకోవాల్సిన సమయం కూడా. మనకి భయంకరమైన పరిస్థితులు అంటారా, సంతోషకరమైన పరిస్థితులు అంటారా? చెప్పాలి. మనం నడిపే లోకానికి భయంకరం గాని ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ఆమేన్. కాబట్టి లోకానికి భయంకరం, దేవుడి బిడ్డలమైన మనకి మాత్రం మనం జ్ఞానం కలిగి నడుచుకునేటువంటి దినాలు ఇవి. మన దగ్గర జ్ఞానం కొదువుగా ఉంటే దేవుడి జ్ఞానం అడిగి మరి నడుచుకోవాలి. కొద్ది దినాలుగా మరి నేను రక్షించబడినప్పటి నుంచి, రక్షణ లేనప్పటి నుంచి కూడా తమ్ముడు తేజాకి నేను తెలుసు. గుడివాడలో ప్రభువుని బట్టి మరి పరిచయం మొదలైనప్పటి నుంచి కూడా మరి దేవుడు ఈ రోజు వరకు కూడా మా జర్నీ నేను కొద్దిగా
క్రైస్తవ స్నేహితుల్ని పెట్టుకున్నాను. కొద్ది మందిలో అంటే ఆత్మీయంగా బలపడేటువంటి పరిస్థితుల్లో తమ్ముడు కూడా నాకు చాలా ఇంపార్టెంట్. తేజ తమ్ముడు మాత్రం. మరి జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఎన్నో పరిస్థితులు ఎన్ని వచ్చినా కూడా నేను ఏ టైంలో అయినా నేను కాల్ చేస్తాను తేజకి. తెల్లవారుజామున లేపమంటే పాపం నన్ను తెల్లవారుజామున ప్రార్థనకు కూడా లేపిన సందర్భాలు కూడా ఉన్నాయి. తేజకు మాత్రం చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పటి వరకు కూడా అంటే ప్రభు నమ్ముకున్నాక మనం యుద్ధ భూమిలో అడుగు పెడతాం. అందరూ కూడా అది చాలా చాలా ఇంపార్టెంట్ వినాలి. ఈ ఒక్క మాటే చెప్తాను నేను. యేసు ప్రభువుని నమ్ముకున్నాము అంటే యేసు ప్రభు దగ్గరికి మనము ధనం కోసం రాలేదు, లేకపోతే మనం ఆరోగ్యాలు వచ్చినప్పుడు ఏదో ఒక కారణం వస్తాము. కానీ వాస్తవానికి యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు యేసయ్యని అంగీకరించామంటే మనకు తెలియకుండానే మనం యుద్ధ భూమిలో ఉన్నాం. యుద్ధ భూమిలో ఉన్నాము అంటే యుద్ధం చేయాల్సిందే. నేను చేయను అంటే కుదరదు. నీకు యుద్ధం భూమిలో ఉన్నావు అని అర్థం కానంతసేపు దేవుడు నీకు సపోర్ట్ చేస్తుంటారు. నీ తరఫున యుద్ధం ఆయనే చేసి నిన్ను గెలిపిస్తుంటారు. కానీ ఎదగాలి. పాలు తాగే స్థితి నుంచి మనం ఎదిగినప్పుడు యుద్ధ భూమిలో ఉన్నాము. మనం ఆ వార్ నేర్చుకోవాలి అంటే విశ్వాసము, ఆర్మర్ ఆఫ్ గాడ్ మనం చదువుకున్నాం వాక్యం. అంటే విశ్వాసాన్ని, దేవుళ్ళో నమ్మకాన్ని స్థిరంగా ముందుకు కొనసాగుకుంటూ వెళ్ళాలి. కానీ ఎప్పుడైతే మనం వచ్చినప్పుడు ఏ స్థితిలో ఉన్నామో, ఏదో ధనం వస్తుందనో, లేకపోతే ఆరోగ్యం వస్తుందనో, లేకపోతే ఈ దేవుడిని నమ్ముకుంటే మంచి జరుగుద్దనో, ఇదే అనుభవాలతోటి మనం దేవుడి దగ్గర జర్నీ చేయాలంటే మాత్రం ఓడిపోతాం ఖచ్చితంగా. కాబట్టి ఇప్పుడైతే ఈ దినాల్లో మనం నేర్చుకోవాల్సింది, దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తానంటున్నారు, సిద్ధపరచుకుంటానంటున్నారు, ముందుగానే మాట్లాడుతున్నారు. నా సాక్ష్యం అయితే నాకేమీ తెలియదు. నేను ఎట్లాంటి బైబిల్ కాలేజీల్లో చదువుకోలేదు, లేకపోతే క్రీస్తుని గురించి పుట్టినప్పటి నుంచి కూడా నేను ఎరిగిన దాన్ని అయితే కాదు. కానీ దేవుడు అయితే వెనకాల ఉండి నడిపిస్తూ ఉన్నారు. మరి ఆయన నన్ను వెంటుండి నడిపిస్తున్నారు అన్నది నేను ఎలా గ్రహించగలుగుతున్నాను అంటే వాక్యం ద్వారా, ప్రభు అయిన దేవుడు వాక్యం ద్వారా. చూడండి, హబక్కూకు రాసిన హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయంలో నుంచి 5వ వచనాన్ని చదువుకుందాం. హబక్కూకు 3వ అధ్యాయం 5వ వచనం. ఆయనకు ముందుగా తెగుళ్లు నడుచుచున్నవి, ఆయన వెంట మహావ్యాధి వచ్చుచున్నది. ఈ అధ్యాయం అంతా చదివినప్పుడు ఇది ఇంకా కొన్ని రోజుల్లో మనకి మళ్ళీ ఈ సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతా ఉంది, మళ్ళీ పరిస్థితులన్నీ మారబోతున్నాయి అనే ముందు దేవుడు మాట్లాడినటువంటి వరుసన 2-3 వారాలు సంఘంలో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఒక్కొక్క వారం ఒక వర్తమానం ద్వారా చాలా బలపరిచారనమాట దేవుడు. అంటే ఏం తెలుసు మనకేం తెలుసు లోకంలో జరిగేది, మరి మన జ్ఞానం ఏ పాటిది? కానీ మనకున్నది ఒక్కటే, ఆయన్ని పూర్తిగా నీ పూర్ణ మనసుతో అంగీకరించి విశ్వాసంతో ఆయన్ని వెంబడిస్తే ఆయనే చూసుకుంటాడు అన్ని. పూర్ణ మనసుతో వెంబడించటం కావాలి. మనం నమ్మిన దేవుడు నిజమని మనం ముందు నమ్మాలి, ఇతరులు నమ్మించటం కాదు. నువ్వు నమ్ముకున్న నీ యేసయ్య సజీవుడు, నీకు తోడుగా ఉన్న దేవుడు, ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు అని ఫస్ట్ ఎవరు నమ్మాలంటే మనం మనస్ఫూర్తిగా నమ్మాలి. మనం పూర్ణ ఆత్మతోటి పూర్తిగా దేవుణ్ణి కంప్లీట్ గా నమ్మి ఆయన్ని వెంబడించే వాళ్ళంగా ఉండాలి. ఇది నేను నేర్చుకున్నది, ఇదే వాక్యము, ఇదే ఏదైనా సరే స్టార్టింగ్. నేను తేజ వాక్యం కోసం ఎదురు చూస్తా ఉన్నాను. చాలా దగ్గర 1 year దాటిపోయింది కాబట్టి ఎక్కువ సమయం తేజకే ఇచ్చేస్తున్నాను. తేజ, నీ వాక్యం కోసమే మేమందరం వెయిట్ చేసేది. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ అక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రిపేర్ అవ్వలేదు తమ్ముడు, దైవ సేవకులు మధు మీరు ప్రెజెంట్ చేస్తున్నారు, ఆ ప్రెజెంటేషన్ ఆపేయాలి తమ్ముడు. తమ్ముడు నీకు తెలియక ప్రెజెంటేషన్ అనేది కొట్టారు మీరు. యోహాన్ అన్నా నాన్న, దానిలో ప్రెజెంటేషన్ అనేది కొట్టావు నాన్న, అది ఆపేయాలరా. అది నాకు తెలియదన్నా. అది అందరికి వచ్చేస్తుంది. అది మీట్లోకి వెళ్ళు, అన్నా సింబల్ మీద క్లిక్ చేయి. వినపట్ల సింబల్ మీద క్లిక్ చేసి
ఒకసారి అన్న చెప్తారు చూడు, అది అందరికి ప్రెజెంటేషన్ వస్తుంది నీది. మైక్ సింబల్ మీద ప్రెస్ చేయమని చెప్పు. కింద ఫోన్ లో ఆ మైక్ సింబల్ వచ్చింది కదా, దాని మీద ప్రెస్ చేస్తే ఆగుద్ది. ఆగిపోద్దా నాన్న? ఒకసారి నువ్వు కట్ చేసి మళ్ళీ తిరిగి జాయిన్ అవ్వు మధు. డిస్కనెక్ట్ అయ్యి మళ్ళా రమ్మను, సరిపోతుంది. అది ఓకే. డిస్కనెక్ట్ అవ్వలేదు నాన్న నువ్వు. అదిగో మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నప్పుడు అది వస్తుంది చూసావా, అది క్లిక్ చేసేయాలి. ఎందుకంటే వాక్యం మొదలు పెడతాను నేను. అవును, తెలుగులోనే వచ్చింది. తనను ఒకసారి చదవమని ఆపేయండి అని ఏదో వచ్చింది. థ్యాంక్ యూ. మన జాయిన్ గా మరొకసారి ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామలో ఈ 2021 సంవత్సరం మే నెల 30వ రోజు ఉదయపు వేళ సజీవుడైన దేవుని సన్నిధిని ఇలాగూ మరి దైవ సేవకురాల యొక్క ఆశ ప్రోత్సాహాన్ని బట్టి ఈ సాయంత్రం కుటుంబాలుగా ఆత్మీయులైనటువంటి వారు మనం అందరం ఒక కుటుంబంగా ఇలాగూ సమకూర్చబడి దేవుని ఆరాధించడానికి మహోన్నతుడైన నా దేవుడు, మన ప్రభువు, మన రక్షకుడైన యేసుక్రీస్తు మనకిచ్చిన ఈ దివ్యమైన సమయాన్ని బట్టి నా తండ్రికి నేను వందనస్తుడను, రుణస్తుడను. రెండవది, ఆత్మీయులైన మీ అందరికీ ఈ పునరుద్ధానపు శుభాకాంక్షలు, శుభాభివందనాలు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మనపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మంచి పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరచుకుని లేఖనంలోనికి మనం వెళ్దాం. మనందరికీ తెలిసిన పాటే, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తూ ఉన్నాను అంటే అది నీ కృప అంటూ జీవాధిపతి అయినటువంటి దేవుణ్ణి ఈ కీర్తన ద్వారా మనం స్తుతిద్దాం. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. నా జీవిత నావా సాగుచుండగా, తుఫానులు వరదలు విసరి కొట్టగా, కదలలేక నా కథ ముగించబోగా, నువ్వు పద అంటూ నన్ను నడిపినావే. నా జీవిత నావా సాగుచుండగా, తుఫానులు వరదలు విసరి కొట్టగా, కదలలేక నా కథ ముగించబోగా, నువ్వు పద అంటూ నన్ను నడిపినావే. సదా నిన్నే సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చెంతనే వాలిపోయేదా. సదా నిన్నే సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చెంతనే వాలిపోయేదా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా,
నా యేసయ్యా నా జీవితమంతా ప్రయాసలు పడగా శోధనల సంద్రములు మునిగిపోగా నాశల తీరం అడుగంటి పోగా ఆప్యాయత చూపి ఆదరించినావే నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయా నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నానంటే నీ కృప ప్రతి ఒక్కరు జీవిస్తున్నానంటే నీ కృప బ్రతికి ఉన్నానంటే నీ కృప జీవిస్తున్నానంటే నీ కృప ఏ యోగ్యత నాలో లేదు ఎంత భాగ్యమునిచ్చావు పరిశుద్ధత నాలో లేదు నీ ప్రేమను చూపావు ఏ యోగ్యత నాలో లేదు ఎంత భాగ్యమునిచ్చావు పరిశుద్ధత మాలో లేదు నీ ప్రేమను చూపావు యేసయ్యా నా యేసయ్యా 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 మనలను సజీవునిగా పిలిచిన దేవునికి రెండు చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చెప్దామా హల్లెలూయా జ్ఞాపకం ఉంచుకొనకపోతే ప్రియ అక్క చెల్లి అన్న తమ్ముడా ఈ రాత్రి నీవు నేను ఉనికి లేని వారుగా మిగిలిపోయి ఉండే వారం దేవుని బిడ్డలారా సజీవుడైనటువంటి దేవుడు మనలను ఎంతో ప్రేమిస్తూ ఉన్నటువంటి దేవుడు ఆయన ఈ రాత్రి మనకు అర్థం కావలసిన ఒక ఆధ్యాత్మిక సత్యం నీవు నేను జీవించి ఉండటం వెనుక ఒకే ఒక కారణం అది ప్రభు అయిన క్రీస్తు యేసు మన ఎడల కలిగి ఉన్న ప్రేమ ఆమేన్ కదండి ఆయన మన ఎడల చూపుతూ వస్తున్న ప్రేమ అండి మరొక మాట నేను మీతో చెప్తాను ఈ ఉదయపు వేళ మా ధ్యానంలో కూడా ఆ విషయాన్ని సంఘంగా సమకూడినటువంటి వారికి తెలియచేయడం జరిగింది దేవుని బిడ్డలారా చూడండి ఈ రీతిగా మనందరం ఇలాగూ సమకూడడం నాకు ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో చూడొద్దు కానీ ఇది నా వాక్యం కాదు ప్రారంభంలో మీకు ఈ విషయాన్ని తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను నిజంగా మిమ్మల్ని అందరినీ చాలా కాలం అయిపోయింది సహోదరులు సుధీర్ గారిని జాన్స్ ఆంటీని అంకుల్ వాళ్ళని ఫ్యామిలీని చూసి అలాగే అన్నయ్య వెంకటన్నను వదిన వాళ్ళను చూసి చాలా చాలా సంవత్సరాలని చెప్పాలేమో నిజంగా చెప్పాలి అంటే ఏమండి సంవత్సరం దాటిపోయింది నిజంగా వీళ్ళందరిని చూసి కానీ ఇది నాన్న దేవుని ఉచితానుచితమైనటువంటి కృపలో మరొకసారి ఇలాగా ఈ టెక్నాలజీ ద్వారా మన ఇంటిలోనే ఉన్నట్టుగా ఒకరినొకరు ఇలాగ చూసి సంతోషించడానికి దేవుడు గొప్ప భాగ్యమునిచ్చాడు అయితే ఒక మాట ఏమిటి అంటే నేను మీ హృదయం మీ ముఖాలు చూస్తున్నాను మీరు నా ముఖాన్ని చూస్తున్నారు నేను నవ్వుతా ఉంటే మీరు నవ్వుకుంటూ ఉన్నారు అనుకుంటున్నాం ఎవరికి వారం బాగుందామని కానీ ఒక మంచి మాట చెప్పనా నేను మీ ముఖాన్ని చూస్తున్నాను మీరు నా ముఖాలు చూస్తున్నారు కానీ ఎవరిని నేను ప్రకటిస్తున్నానో ఎవరిని ఆరాధించ ఈ రాత్రి వేళ మనం సమకూడామో ఆయన మన హృదయాన్ని చూస్తున్న దేవుడు ఆమేన్ ఎందుకు ఈ మాట అంటే లేఖనం చెప్తున్న సందేశం సామెతల గ్రంథకర్త అయిన సొలొమోను ద్వారా పరిశుద్ధాత్ముడు అంటున్నాడు ఒకడు పైకి నవ్వుచూ ఉండినను హృదయమందు దుఃఖం ఉండక మానదు పైకి నవ్వుతూ ఉంటున్నాం కానీ హృదయంలో మానని దుఃఖం ఉందండి మనలో అనేకులలో ఈ రాత్రి సజీవుడైనటువంటి దేవుడు నీ దుఃఖాన్ని చూస్తున్నవాడు అంటున్న మాట ఏంటో తెలుసా నా సేవకుడు ఇదిగో నా చెల్లి అక్క తమ్ముడు నా పిల్లలు మీరు ఒకరి ముఖం ఒకరు చూసుకుని సంతోషంగా ఉన్నారు కానీ పైకి ముఖం సంతోషంగా కనబడుతున్నారు కానీ మీ హృదయంలో ఉన్నటువంటి వేదన నేను ఎరిగిన దేవుడను అయితే
ఈ రాత్రి మన వేదనను, మన హృదయాన్ని చూస్తున్నటువంటి దేవునికి మనం చెప్పవలసిన రీతిలో ఆయనతో మనం మాట్లాడుకునే యెడల నిశ్చయంగానే సమాధానం ఇవ్వగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మనలో చాలా మందికి ఏమండోయ్ తెలుసో తెలియకుండానో ఈ టెక్నాలజీ అలవాటైపోయి ఈ ఆన్లైన్ ఎటికెట్ కి అలవాటైపోయాం. అంటే ఆన్లైన్ లో మనల్ని మనం ఎలా కండక్ట్ చేసుకోవాలో, మనల్ని మనం జాగ్రత్తగా ఎలా ప్రదర్శించుకోవాలో బాగా అలవాటైపోయింది. ఎంతైనా సంతోషించదగినది. అయితే ఈ పరిణామం నాకు జ్ఞాపకం చేస్తున్న ఒక సత్యం ఏంటో చెప్పనా? ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో జీవాధిపతి అయినటువంటి దేవుడు ఏమంటే అంత్య దినాల్లో అనగా 7 ఏండ్ల శ్రమల కాలం అప్పుడు తన 2 సాక్షులను భూమి మీదకు పంపిస్తాను అని మాట్లాడాడు ఆయన. ఆ 2 సాక్షులు అంటే భూమి మీదకి వచ్చినప్పుడు ఏమండి వారు ప్రకటిస్తారు. ఎన్నో తెలుసా? 1260 దినాలు ప్రవచిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు ప్రవచించిన తర్వాత జరిగేది ఏమిట్రా అంటే 10వ వచనం మనం అక్కడ 9వ వచనం చూస్తే, మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములున్నర వారి శవములను చూస్తారు అన్నాడండి. అంటే వారు ప్రకటించవలసినటువంటి నియామక దినాలు అయిన తర్వాత, వారు ప్రవచించిన తర్వాత వారిని ఏమండి వాడు మహాసర్పం ఘట సర్పమైనటువంటి వాడు, శత్రువైనటువంటి వాడు చంపేస్తాడు. చంపినప్పుడు వాళ్ళని ఆ శవాలను ముట్టుకోవడానికి కూడా ఎవరు సాహసించరు, ఎవరు అసలు వెళ్ళరు, అంత అసహించుకున్నారు వాళ్ళని. ఆ శవాలంట 3.5 దినాల పాటు ఎక్కడ చంపబడ్డారో అక్కడే పెట్టబడినప్పుడు బైబిల్ అంటున్న మాట ఏంటి తెలుసా? భూమి మీద ఉన్న ప్రతి కన్ను చూస్తుంది అంటున్నాడు. నా చిన్నప్పుడు ఈ మాటను నేను చదివినప్పుడు అనుకున్నాను, ఓహో అందరూ చూస్తారు అంటే టీవీలు ఉన్నాయి కదా, టీవీల ద్వారా చూస్తారని దేవుడు ముందే చెప్పాడు అనుకున్నాను. ఆ తర్వాత ఈ ఉదయపు వేళ వాక్య ధ్యానంలోకి వెళ్ళడానికి ముందు నేను జూమ్ మీటింగ్ లో మార్నింగ్ పార్టిసిపేట్ చేసినప్పుడు ఇలాగ అందరిని చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటో తెలుసా? టీవీ ద్వారా కాదండోయ్. ఎందుకంటే టీవీని మనం ప్రయాణం చేస్తున్నాం, కారులోనో బస్సులోనో వెళ్తున్నాం, ఏమండోయ్ టీవీని మన మెడ కట్టుకుపోంగా, మన వీపు కాంతగా కట్టుకుపోంగా. ఎక్కడో జరిగినటువంటి విషయాలు మన దాకా రావాలంటే ఇప్పుడు టెక్నాలజీ ఎంతగా డెవలప్ అయిందంటే మన చేతికి స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. ఏమంటే ఆ స్మార్ట్ ఫోన్ నువ్వు బస్సులోనే కాదు, ఏమంటే మనం ఒక్కొక్కసారి పిల్లలన్నా మర్చిపోయి ఎక్కడో చోటకి వెళ్తాం, కానీ మొబైల్ ఫోన్ మాత్రం అసలు మర్చిపోం దేవుని బిడ్డలు. సంకర పెట్టుకున్నటువంటి బిడ్డని ఎక్కడన్నా విడిచిపెట్టి బడ్డీ కొట్టు దగ్గర ఎక్కడో దగ్గర విడిచిపెట్టి మాట్లాడుతూ ఫోన్ పట్టుకుని వచ్చేసిన వాళ్ళు ఉన్నారు, పిల్లలను కూడా మర్చిపోయి. అంటే అంత దగ్గరగా అయిపోయింది మొబైల్ ఫోన్. ఆలోచించండి, ఇవి మనకు జ్ఞాపకం చేస్తున్న ఒక ఆధ్యాత్మిక సత్యం ఏంటో చెప్పమంటారా? మనలో చదువుకున్న కొందరు అంటారు, ఏముంది బ్రదరు, ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి భూమి మీదకు విపత్కరమైనటువంటి పరిస్థితులు వస్తాయి, పాండమిక్ వస్తుంది. 1920వ సంవత్సరంలో ఏమండి ఫ్రెంచ్ ఫ్లూ అన్నారు దాన్ని. ఫ్రెంచ్ ఫ్లూ అనేది వచ్చింది. ఆ ఫ్రెంచ్ ఫ్లూలో మన జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ కూడా ఎఫెక్ట్ అయ్యాడు ఆయన. ఇలాగా ప్రతి 100 సంవత్సరాలకు ఒకటి వస్తుందండి. అంతకు ముందు కూడా 1820లో కూడా అలాగే వచ్చింది. సో ఇప్పుడు 2020లో వచ్చింది. ఇవన్నీ జరిగేవే అంటారేమో, కానీ మీకు ఒక సత్యం తెలుసా? బైబిల్ ఎరిగిన వారంగా బైబిల్లో ఉన్నటువంటి దేవుని ఔన్నత్యాన్ని ఏమండి గుర్తించడానికి పరిశుద్ధాత్మ మనకు అవకాశం ఇవ్వగా మనం నమ్మవలసిన ఒక ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే 1920లో ఇప్పుడున్న టెక్నాలజీ లేదు. దేవుడు చెబుతున్నటువంటి ఆధ్యాత్మిక సత్యాలు నీకు నాకు ఏమండోయ్, నీకు నాకు ఒక హెచ్చరిక. ఏంటో తెలుసా హెచ్చరిక? నా రాక అతి సమీపంగా ఉంది, మీ పోక అతి సమీపంగా ఉంది, బోరధ్వని వినబడడానికి సిద్ధంగా ఉంది, మీ చెవులు రిక్కించుకుని దానికే సిద్ధపడమంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు ప్రియ సహోదరి స్నేహితులారా, ఏమండి చరిత్రను చదువుకున్న మనం ఇది కూడా ఎప్పటికప్పుడు తగ్గిపోద్దులే అని అనుకోవడానికి కాదు. మనం బైబిల్లో చూస్తే లూకా సువార్తలో 18వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ ఏమంటే కొన్ని విషయాలు చెప్తున్నాడండి. ఆయన అక్కడ చెప్తూ 17వ అధ్యాయంలో అనుకుంటాను ఆయన కొన్ని విషయాలు చెప్తూ ఏమంటాడు అంటే, శిష్యులు అడుగుతారా ఆయన్ని 20వ వచనం నుంచి ఆసక్తి పరుల తర్వాత చదువుకోండి. లూకా సువార్త 17వ అధ్యాయం 20 నుంచి అంటారు, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని పరిసయ్యులు వారిని అడిగారంట. ఆలోచించండి ప్రభువునందు ప్రియ సహోదరి స్నేహితులారా, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది? చూడండి, మంచిది. ఈ మాటలు ఈ రాత్రి మన ధ్యానంలోనికి తీసుకుంటాను, చదువుకుందాం రండి. ఈ మాటలు నేను చదువుతాము, దీన్ని ఈ సాయం సంధ్య వేళ మన ధ్యానానికి తీసుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయం, లూకా సువార్త 17వ అధ్యాయం నేను 22వ వచనం నుండి
ఈ మాటలు 32 వరకు చదువుతాను. లేకుంటే మనలో ఎవరొకరు చదువుతారా? దయచేసి మైక్ ఆన్ చేసి. లూకా సువార్త 17వ అధ్యాయం 22 నుంచి 32 కలిగినటువంటి భాగం. మరియు ఆయన తన శిష్యులతో ఎట్లనెను, మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలనని మీరు కోరు దినములు వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు. వారు ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి, వెంబడింపకుడి. ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము క్రింద మరి ఒక దిక్కునకు ఎలాగు ప్రకాశించునో అలాగున మనుష్య కుమారుడు తన దినమున ఉండును. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షింపబడవలెను. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్యుని కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుచు నుండిరి. అంతలో జలప్రలయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్లును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండి. అయితే లోతు సొదమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. చదువుమా. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ముందు తన సామాగ్రిని తీసుకుపోటుకు దిగకూడదు. అలాగే పొలములో ఉండు వాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. దానిని పోగొట్టుకొనువాడు దానిని సజీవముగా కాపాడుకొనును. ఆ రాత్రి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం వివరణలోనికి రాత్రి వెళ్దాం. జాగ్రత్తగా గమనించండి. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు తనతో ఉన్నటువంటి శిష్యులు అలాగే తనతో ఉన్నటువంటి పరిచయులతో మాట్లాడుతున్న సంభాషణ ఇది. అయితే ప్రాథమికమైనటువంటి ఒక సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తా వినండి. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపినప్పుడు యేసుక్రీస్తు నోట ఆయన ఉంచినటువంటి సువార్త ఆయన ఉంచినటువంటి ప్రకటించవలసినటువంటి వర్తమానం ఏమిటి అని అంటే, బైబిల్ 3 పర్యాయాలు లేదా 2 పర్యాయాలు ఒక శ్రేష్టమైన సత్యాన్ని చెప్తుంది. చూద్దామా? యేసయ్య నోట ఉన్న సువార్త ఏంటి? ఈ దినాల్లో మనం ఆ సువార్త వింటున్నామా లేక వేరొక సువార్త వింటున్నామా అనేది మనం ఒకసారి ఆలోచించవలసిన ఆధ్యాత్మిక సత్యం. ఎందుకంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభు అయిన యేసయ్య అన్నాడు, ఇదిగో నా రాకకు ముందు మోసం అనేది జరుగుద్ది అన్నాడు. అన్ని విషయాల్లో మోసమే. ప్రకటించబడవలసిన సత్యం ప్రకటించబడకుండా మోసపూరితమైన సువార్త ప్రకటించబడే దినాల్లో మనం ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇది అవునా కాదా మీకు అర్థం అవడానికి, అసలు సృష్టికర్త అయినటువంటి వాడు కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపినప్పుడు యేసుక్రీస్తు ప్రకటించవలనని ఆయన నిర్దేశించిన ఆ సువార్త ఎలాంటిది? చదువుదామా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనములో లేఖనం అంటున్న మాట, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించింది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. యేసుక్రీస్తు నోట వచ్చిన మొదటి సువార్త ఏంటో తెలుసా? పరలోక రాజ్య సువార్త. ఆమెన్. ఏ సువార్త అండి అది? పరలోక రాజ్య సంబంధమైన సువార్త. మరలా రెండవ మాట 23వ వచనం కూడా చదవండి. అదే మత్తయి సువార్త 4:23 చూస్తే, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువర్తమానము ప్రకటించుచు. వినండి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళినా ఆయనకు పరమ తండ్రి అయిన దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, జనములను సమకూర్చి తన నోట మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఆయన ప్రకటించింది పరలోక రాజ్య సువార్త. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట ప్రారంభంలో మీకు ప్రస్తావనలోనికి ఎందుకు తెస్తున్నాను అంటే, వినండి అక్క, చెల్లి, అన్న, తమ్ముడా, అసలు ఆయన పరలోకపు సువార్తను ప్రకటించడానికి కలిగిన కారణం ఏమిటి అంటే, నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు, మనం ఇహలోక సంబంధం కాదు. అక్క, చెల్లి, అన్నయ్య, తమ్ముడా, నిన్ను నన్ను దేవుడు నేలమన్ను నుంచి తీసుకుని మనిషిని చేశాడు, గాని నీలో నాలో ఉన్న జీవం పరలోక సంబంధమైన జీవం. అది దేవునికి స్తోత్రం. మనం కలుగు చేయబడింది మన్నుతోనే. దైవ లేఖనం అంది ఏంటో తెలుసా? మన్నైనది వెనకటి వల్లే మన్నైపోద్దేమో గాని నీలో ఉన్న ఆ జీవం, నీలో ఉన్న ఆ ఆత్మ ఇచ్చిన దేవుని దగ్గరికే వెళ్ళాలి. సో
యేసుక్రీస్తు పైనుండి దిగి వచ్చిన వాడు. వచ్చినటువంటి ఆయన లోక స్వార్థను ప్రకటించట్లేదండి, లోక రాజ్యాలను గురించి ప్రకటించట్లేదండి. ఏమండోయ్, మరొక మంచి మాట చెప్తాను. వచ్చిన యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన నైతిక సువార్త ప్రకటించడానికి ఈ లోకానికి రాలేదు. నీకు నైతిక విలువలు బోధించడానికి రాలా, నీకు సాంఘిక విలువలు బోధించడానికి రాలా. అంటే నైతికంగా నువ్వు ఎలా ఉండాలో మోరల్ లాస్ చెప్పడానికి రాలేదు ఆయన. పోనీ సోషల్ లాస్ చెప్పడానికి రాలేదు. అంటే ప్రైమరీ రైట్స్ ఏంటో, ప్రాథమిక హక్కులేంటో నీకు తెలియచేయడానికి వచ్చిన దేవుడు కాదండి. ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగంలో హక్కుల గురించి రాసుకున్నారు, నైతిక విలువలు ఏంటో వాళ్ళు రాసుకున్నారు. ఏమంటే సామాజికంగా ఒకరితో ఒకడు ప్రవర్తించవలసిన వైఖరిని వాళ్ళు రాసుకున్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు వినండి, దైవ లేఖనం చెప్తున్న మరొక మాట మీకు చెప్తాను. యేసుక్రీస్తు నోట పరలోకపు రాజ్య సువార్త ఉండడానికి కలిగిన కారణం ఏంటో తెలుసా? హెబ్రీ గ్రంథకర్త 1వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడినటువంటి సత్యం ఏంటంటే, పూర్వకాలములలో నానా సమయములలో నానా విధములుగా దేవుడంట ప్రవక్తల ద్వారాను మన పితరుల ద్వారాను మాట్లాడెను అని రాస్తాడు హెబ్రీ గ్రంథకర్త. చూడండి, ఆ మాటలు మీ కొరకు చదువుతున్నాను. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, పూర్వకాలమందు నానా సమయాలలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. వినండి, ఆయన కుమారుని ద్వారా మాట్లాడినప్పుడు ప్రవక్తల ద్వారా మాట్లాడిందే మాట్లాడే అవసరం అయితే కుమారుడు రావాల్సిన నీడ్ లేదు. మన పితరుల ద్వారా ఏదైతే మాట్లాడడానికి దేవుడు ఇష్టపడ్డాడో అదే మాట్లాడే లెక్క అయితే ఇంకొక పితరుని దేవుడు లేవనెత్తుతాడు, కానీ తన కుమారుని పంపవలసిన అగత్యము దేవునికి లేదు. దేవుని బిడ్డలారా, మరి ప్రభువైన యేసుక్రీస్తును పరమ తండ్రి ఎందుకు పంపాడు? వినండి, పూర్వకాలంలో ఆయా సమయాలలో ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్త ఏమి చెప్పేవాడో తెలుసా? రేపు సంభవించే విషయాన్ని ముందుగా తాను ప్రేమించిన తన వారికి ప్రకటించేవాడు ప్రవక్త. పితరుల ద్వారా ఏం బోధించాడు అంటే, ఉదాహరణకు పితరులు బోధించారా? ఓ బేసిక్గా నోవాహు తన జనాంగానికి బోధ చేశాడు. దేవుని బిడ్డలారా, అలాగే మనం గమనించుకుంటూ పోయినప్పుడు అబ్రహాము తన జనాంగానికి బోధించాడు, ఇస్సాకు తన జనాంగానికి బోధించాడు, యాకోబు తన జనాంగానికి బోధించినట్లుగా చూస్తున్నాం. అయితే మరి వారి బోధకును యేసుక్రీస్తు బోధకు ప్రత్యేకత లేదా? వారు వచ్చి బోధించింది ఏంటో తెలుసా? వారు శరీర సంబంధమైన ధర్మశాస్త్రాన్ని, అంటే రాతపూర్వకమైన ధర్మశాస్త్రాన్ని అవలంబించిన వారు. మోషే తర్వాత ఉన్నటువంటి ఇశ్రాయేలీలు అది శరీర సంబంధమైనటువంటి జీవన విధానాన్ని గురించి ప్రస్తావన గనుక దేవుడు మోషేకు 10 ఆజ్ఞలు ఇస్తే ఆ 10 ఆజ్ఞలను దగ్గర పెట్టుకుని ఏమంటే అద్భుతంగా 613 ఆజ్ఞలను మోషే రాశాడు. దేవుని బిడ్డలారా, దానిని ధర్మశాస్త్రం అన్నాం. ఆ 613 ఆజ్ఞలు కలిగినటువంటి ఆ ధర్మశాస్త్రం 4 విషయాలు ప్రస్తావనలోకి తెచ్చింది. దానిలో there were 4 laws, 4 రకాల దానిలో 4 రకాల చట్టాలు ఉన్నాయి. ఏంటో తెలుసా? మొదటిది సాంఘిక నియమాలు దానిలో ఉన్నాయి, రెండవది నైతిక నియమాలు ఉన్నాయి, మూడవది రిలీజియస్, అంటే మనుషుడు దేవుని ఎలా ఆరాధించాలో అనే చట్టాలు ఉన్నాయండి. మనుషుడు తోటి మనుషుడితో ఎలా ఉండాలి, నైతికంగా ఎలా ఉండాలి అనేది చట్టం ఒకటి ఉంటే, సామాజికంగా తాను ఎలా వ్యవహరించుకోవాలో రెండవదైతే, మూడవది దేవునితో తాను ఎలా ఉండాలో దేవుడు చెప్పాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, తర్వాత నాలుగవది ఆర్థిక సంబంధమైనటువంటి మిగిలిన వ్యవహారాలన్నింటిని గురించి దేవుడు ఆ 613 ఆజ్ఞలలో చెప్పాడు. ఆయన అన్ని ధర్మశాస్త్రాలను చెప్పినప్పుడు యేసుక్రీస్తును కూడా ఈ లోకానికి పంపి మరలా నైతిక విలువలు, మరలా సామాజిక విలువలు, మరలా ఆర్థిక సంబంధమైనటువంటి బోధ, మరలా దైవ చిత్తానుసారమైన దైవ సంబంధమైనటువంటి బోధ బోధిస్తే ప్రయోజనం లేదు. మరి యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన ప్రకటించవలసింది ఏంటి అంటే, మరిచిపోయిన మనుషులకి తానెవడో జ్ఞాపకం చేస్తున్నాడు, తన ఉనికి ఎక్కడిదో జ్ఞాపకం చేస్తున్నాడు, తన అల్టిమేట్ గోల్ ఏంటో జ్ఞాపకం చేస్తున్నాడు. 2 చేతులైతే దేవునికి స్తోత్రం చెప్దామా ఒకసారి? హల్లెలూయా. దైవ బిడ్డలారా వినండి, అసలు నువ్వు ఎక్కడ వాడవో నీకు తెలియాలి. దేవుని బిడ్డ, అక్క, చెల్లి, అన్న, తమ్ముడా వినండి, రక్షించబడిన క్రైస్తవుడు కూడా నేడు మన బ్రతుకెట్లుందంటే భూమి మీద మాత్రమే పరిమితమైపోయిన బ్రతుకు బ్రతికేస్తున్నాం. మనం ఇక్కడి వరకేనేమో అన్నట్లుగా బ్రతుకుతున్నామండి. కాదండి, మన స్థితి ఇక్కడిది కాదు. అందుకే దైవ వాక్యం సెలవిస్తుంది, దేవుని రాజ్య సువార్తన యేసయ్య నోట ఉంది. యేసుక్రీస్తు ప్రకటించిన వర్తమానం, క్రీస్తు మాట్లాడుగా క్రీస్తు ద్వారా విన్నటువంటి అపోస్తలులు ప్రకటించింది కూడా పరలోక రాజ్య సంబంధమైన సువార్తే. అయితే ఒక సూటైనటువంటి ఓ మాట మిమ్మల్ని అడిగి సమాధానం కూడా నేనే ఇస్తాను. వినండి, ఈ రోజుల్లో నువ్వు వింటున్న బోధ పరలోక సంబంధమైందా, భూ సంబంధమైందా? దేవుని బిడ్డ, అది దైవ చిత్తానుసారమైన బోధ, లేకపోతే భూమి మీద ఉన్నటువంటి వాటిని సంపాదించుకునే బోధ?
ఆలోచిస్తే ఎక్కడికక్కడ స్పష్టత ఏం దొరుకుతుందో తెలుసా? ఈ రోజు మనం వినే ప్రతి బోధ శరీరానికి కొరకు సంపాదించుకునే బోధే గాని ఆత్మను పరలోక రాజ్యానికి తీసుకుపోయే బోధ లేదు దేవుని బిడ్డ. ఈ లోకంలో నువ్వు ఎలా బాగుండాలో, నువ్వు సౌఖ్యంగా ఉండాలని, ఈ లోకంగా నువ్వు నెమ్మదిలో ఉండాలని వీటినే బోధిస్తుంది. కానీ ఒక మంచి మాట చెప్పనా, బైబిల్లో ఒకే ఒక్క మాట ద్వారా దేవుడు యోహాను పత్రిక 2వ పత్రిక 1వ వచనంలో చెప్తున్నాడు. యోహాను పత్రికలో మాట్లాడుతూ, ఏమండి ఆ ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను, మరొక మనం ముందుకు వెళ్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, అక్కడ ఒక మాట అద్భుతమైనటువంటి ఏమండి సత్యాన్ని ప్రస్తావనలోకి తెస్తున్నాడు. క్షమించండి, 3వ పత్రిక 2వ వచనం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, ఓ మాట అడగనా, నీ శరీరం వర్ధిల్లుతున్న ప్రకారం అన్నాడా? చూడండి, నువ్వు ఆర్థికంగా వర్ధిల్లుతున్న ప్రకారం అన్నాడా? నువ్వు నైతికంగా వర్ధిల్లుతున్న ప్రకారం అన్నాడా? లేదురా తమ్ముడా, ఆయన అంటున్న మాట నీ ఆత్మ వర్ధిల్లుచు ఉన్న ప్రకారం. పరలోక రాజ్య సువార్త విన్న వాడిలో జరిగే వర్ధిల్లింపు, జరిగే ఏమండి ఆశీర్వాదం, కలిగి ఉండే బలం ఎలాంటిదో తెలుసా? అది ఆత్మ సంబంధమైన బలం ఉంటుంది. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 2వ పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనంలో అంటున్న మాట ఏంటంటే, కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, కావున మేము అధైర్యం, మా బాహ్య పురుషుడు క్షీణిస్తూ ఉన్న మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. సహోదరుడా, స్నేహితుడా, నీ వయసు మీద పడుతున్నప్పుడు నీ బాహ్య పురుషుడు క్షీణిస్తాడేమో, కానీ నీ అంతరంగ పురుషుడు మరింతగా బలాభివృద్ధి నందవలెను. ఇది పరలోక రాజ్య సువార్త. యేసు క్రీస్తు ప్రకటించిన సువార్త అది పరలోక రాజ్యపు సువార్త. అంటే పరలోక రాజ్యాన్ని నువ్వు ఎలా స్వతంత్రించుకోవాలి, పరలోకపు పౌరసత్వాన్ని నువ్వు ఎలా కలిగి ఉండాలి, పరలోకపు జీవన శైలి ఎలా ఉంటది, పరలోకపు భాష ఎలా ఉంటది, పరలోకంలో నీ వైఖరి ఎట్లా ఉండాలి, పరలోకంలో ఎటువంటి వారు ఆ పరమ సింహాసనాసీనుడైన దేవునితో కలిసి ఏలే అనుభవంలో ఉంటారు అనే విషయాలను పరలోక సంబంధమైన సువర్తమానాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు బోధించాడండి. ఆయన ప్రకటించిన ఆ పరలోక సంబంధ దైవ చిత్తానుసారమైన ఆ బోధ, అంటే దేవుని రాజ్య సువార్తనే అపోస్తలుడైన పౌలు ద్వారా గాని, పేతురు ద్వారా గాని, యాకోబు ద్వారా గాని, చూడండి దేవుని బిడ్డలారా, ఏమండి యోధా ద్వారా గాని, యోహాను ద్వారా గాని రాయించిన పత్రికలన్నీ వినండి. ఒక మంచి కమెంటేటర్ ఏమన్నాడు తెలుసా? బైబిల్ వ్యాఖ్యానకర్త ఒక ఆయన ఏమన్నాడు అంటే, ఇవన్నీ ఈ పత్రికలన్నీ అంట సువార్తలకు వ్యాఖ్యాన గ్రంథాలు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే సువార్తను విశదీకరించి బోధించేవే ఈ పత్రికలు దేవుని బిడ్డలారా. ఏవైతే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడో, అందుకే ప్రభు అయిన యేసయ్య కూడా అన్నాడండి ఈ మాట, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త మీ యొద్దకు వస్తాడు, సత్య స్వరూపైన వాడు మీ యొద్దకు వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు అన్నాడు. సర్వసత్యములోనికి నడిపించేవాడు ఏమండో నా వాటిలోనివే తీసుకుంటాడు కానీ వాడికి నచ్చినవి తీసుకోడు. నా మాటలేమి నీకు బోధిస్తానన్నాడు. అంటే యేసయ్య బోధించింది పరలోక రాజ్యపు సువార్త. యేసయ్య బోధించింది దేవుని రాజ్యమును గురించినటువంటి ఔన్నత్యంతో కూడినటువంటి మాటలను బోధించాడు. వినండి అక్క, చెల్లి, అన్న, తమ్ముడా, భూమి మీద నువ్వు ఎలా బ్రతకాలో ధర్మశాస్త్రం చెప్పింది, నీ రాజ్యాంగం చెప్పింది. అందుకే ప్రభు అయిన దేవుని ఆత్మ కలిగినటువంటి తన సేవకుడు పౌలు చాలా సందర్భాలు అన్నాడు, మీరు మీ రాజులకు లోబడాలి, మీ అధికారులకు లోబడాలి అని. ఎందుకన్నాడు అంటే ఇవి దేవుని ద్వారా, నిజంగా చెప్పనా, భారతదేశ రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగాన్ని రాయడానికి ఏమండో వెస్ట్రన్ కంట్రీస్ లో ఉన్నటువంటి వాటిని కూడా చూచాడు. వాళ్ళు బైబిల్ని ఫాలో అయ్యారు, బైబిల్లో ఉన్నటువంటి విషయాలను రాశారు. అవే విషయాలను అంబేద్కర్ గారు మన రాజ్యాంగంలో కూడా రాశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సజీవుడైనటువంటి దేవుడు ప్రపంచ వ్యాప్తంగా మనుషుడు ఎలా బ్రతకాలో నైతిక, సాంఘిక, ప్రతి విధమైనటువంటి విలువలను 613 ఆజ్ఞల్లో చెప్పినటువంటి ఆ దేవుడు అవి ప్రపంచ దేశాలన్నీ పాటించడానికి ఆస్కారం దొరికింది. కానీ యేసు క్రీస్తు ద్వారా ఆయన భూ సంబంధమైన బ్రతుకుల గురించి కాదు కానీ పరలోక సంబంధమైనటువంటి స్థితిని నీకు తెలియచేయడానికి యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, అంటే ఒక చిన్న మాట చెప్తాను. ఉదయం కూడా ఉదాహరణ జ్ఞాపకం చేశాను. ఏంటి అంటే అసలు మనం ఎక్కడ వాళ్ళమో మర్చిపోయి బతికేస్తున్నామండి. దానికి ఉదాహరణ మీకు చెప్పనా? ఏమండి వినండి. ఒక కోళ్ళు పెంచుకునేటువంటి ఒక ఆయన ఉన్నాడు. పౌల్ట్రీ కాదు కానీ కోళ్ళు పెంచుకుంటున్నాడు. తనకు బాగా ఇష్టం కోళ్ళు పెంచుకోవడం. దండిగా తన దగ్గర కోళ్ళు ఉన్నాయి. ఆ కోడి మేత, అలాగే పశువులు కూడా ఉన్నాయి. పశువుల మేత కొరకు తరచు కొండల మీదకి వెళ్ళేవాడు. పర్వతం మీద గడ్డిని కోసుకొస్తూ ఉండేవాడు. ఒకరోజు జరిగింది ఏంటంటే, అలా గడ్డి తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు పర్వత శిఖరం మీద గ్రద్ద గుడ్లు పెట్టి పాపం అనుకున్న రీతిగా పొదిగిన తర్వాత గద్ద చచ్చిపోతే అప్పుడే గుడ్డుగా ఉన్నటువంటిది పగులుతున్నటువంటి అది
పగిలి అలా పాపం ఏం చేయాలో తెలియక అది కిచ్ ఉంటే ఈయన ఎక్కడి నుంచో శబ్దం వస్తుందని పైకెక్కిన వాడు చూస్తే ఆ గూట్లో ఉంది. అది తెచ్చి తన కోడి పిల్లలతో పాటు కోడి పొదుగుతున్నటువంటి గుడ్ల దగ్గర దాన్ని కూడా పెట్టేశాడు. పెట్టినప్పుడు కోడి తన పిల్లలు ఒక గుడ్డు అనుకుంది, పొదుగుతా దాన్ని వెంట కలిగిస్తూ ఉంది. అది తర్వాత ఉన్నటువంటి గుడ్లు కూడా పొదిగిన తర్వాత ఆ గుడ్లు కూడా హ్యాచ్ అయ్యాయి, కోడి పిల్లలు వచ్చాయి. ఆ కోడి పిల్లలతో పాటు ఈ గద్ద పిల్ల కూడా బతకడం ఎదగడం ప్రారంభించింది. ఎదుగుతూ ఉండగా ఒక సందర్భం, ఎదిగిన తర్వాత కోడి ఏ రీతిగా నడుతుందో గద్ద కూడా అట్లాగే నడుస్తుంది. కోడి ఏ రీతిగా దూకుని ఆహారం తినదో గద్ద కూడా అలాగే దూకుంటుంది. ఏమండి, ఇదంతా ఒక రోజు జరిగింది ఏంటంటే, ఈ కోళ్లు పెంచే అలవాటు కలిగినటువంటి దగ్గరికి ఆర్నిథాలజిస్ట్ అనేవాడు వచ్చాడు. ఆర్నిథాలజీ అంటే అర్థం ఏంటంటే పక్షుల మీద అవగాహన కలిగిన వాడు, పక్షి శాస్త్రాన్ని, పక్షుల గురించి ఇంట్రెస్ట్ కలిగి చదివేవాడిని ఆర్నిథాలజిస్ట్ అంటాం. అతను వచ్చాడు, చూసి ఆశ్చర్యపోయి అన్నాడు, కోళ్ల మధ్యలో గద్ద ఉంది ఏంటి అన్నాడు. ఆ గ్రద్ద ఉండటం ఏంటంటే విషయం అంతా చెప్పాడు. చెప్పిన తర్వాత గ్రద్దను పట్టుకుని అంటాడు, మానవ భాషలో చెబుతున్నాడు, అమ్మాయి గ్రద్ద నువ్వు ఉండవలసిన దాన్ని ఎక్కడ కాదే బాబు, నువ్వు ఎగరాల్సింది అక్కడ అని ఇసురుతున్నాడు. ఇసురుతుంటే కోడి పైకి ఇసిరినప్పుడు టపటప కొట్టి అలా కింద పడుతుంది, ఇది కూడా టపటప కొట్టి కింద పడదు. ఈయన అనుకుంటాడు, ఇది ఎక్కడ గోలరా, ఇది అసలు పైకి ఎగరాల్సింది కదా, విహంగ యాత్ర చేయాల్సింది, పైన బ్రతకాల్సింది, ఇదేంటి కోడిలాగా బ్రతుకుతుందని పాపం చాలా విచారంతో ఉన్నాడు. మరో 3 నెలల తర్వాత వచ్చాడు. వచ్చి ఈసారి ఏది ఏమైనా ఈ గద్దకి నేను చెప్పాలి, ఇది గద్దని గుర్తు చేయాలనుకున్నాడు ఆయన. అని ఏమంటే ఒక బండ మీద తీసుకెళ్ళి గద్ద నువ్వు అక్కడ ఎగరాల్సిన దానివి ఎక్కడ కాదని చెప్పి విసిరాడు. మళ్ళీ టపటపా కొట్టి కింద పడింది. అనుకుంటున్నాడు, సమస్య లేదు, పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఏది ఏమైనా గ్రద్దకు నేను గుర్తు చేయాలి. చూడండి నా మాటలు మీకు తెలియజేస్తున్నప్పుడు మీకు అర్థం కావాల్సిన ఒక ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే, దేవుని ఆత్మతో నడిపించబడే సేవకుడు బాదుకుంటా ఉంటాడు, నెత్తి నోరు కొట్టుకుంటాడు. అమ్మా, నువ్వు బతకాల్సింది లోకం కోసం కాదు, నువ్వు సంపాదించుకోవాల్సిన లోకంలో కాదురా, దేవుని సన్నిధిలో సంపాదించుకో అని నెత్తి నోరు కొట్టుకుంటే అట్లాంటి వాడు అసలు మనకు గెట్టడం కదండి. ఆలోచించండి. ఆ తర్వాత మరొక అవకాశం తీసుకున్నాడు, ఈయన వచ్చనుకున్నాడు, ఇక ఏమైనా ఈ 3వ పర్యాయం మాత్రం ఈ గద్ద నేను జ్ఞాపకం చేస్తాను, తప్పకుండా ఈ గ్రద్ద విహంగ యాత్ర చేయాల్సిందే అని ఎత్తైన ఒక కొండ ఎక్కి ఆకాశం అప్పుడే పొద్దు పొడుచుకొస్తున్నటువంటి సూర్యుని చూపిస్తున్నాడు. వేకువ తెల్లవారుజామున చూపిస్తున్నాడు, నీ ప్రయాణం అక్కడికి, నువ్వు ఉండవలసిన ఉనికది, నువ్వు అక్కడ ఎగరడానికి జీవము కలిగిన దేవుడు నిన్ను కలుగు చేశాడు అంటూ చెప్తూ చేతులు చూపించేలా అంటున్నాడు. ఎత్తైన స్థలములకు తీసుకెళ్లాడు, ఇసిరాడు దేవుని బిడ్డరా. ఇసిరినప్పుడు అది చూస్తూ టపటప రెక్కలు కొట్టుకుంది, కింద పడిపోతానేమని భయం వేసింది, రెక్కలు చాపడం మొదలుపెట్టింది, విహంగ యాత్ర పైకి ఎక్కడం మొదలుపెట్టింది. అప్పుడు అనుకుంటుంది, నాకు దేవుడు రెక్కలు ఇచ్చింది నేను మిగిలిన కోడుల్లాగా కింద ఉండడానికి కాదు, నేను కోడిని కాదు, నేను గ్రద్దను అని గుర్తిరిగింది. స్తోత్రం చెప్తారా ఒకసారి దేవుని సన్నిధిలో? దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు, నువ్వు లోకంలో ఉన్నావే గాని నేను నిన్ను లోక సంబంధిగా ఉండడానికి నా కుమారుడైన క్రీస్తు రక్తంలో విమోచించలేదు. నిన్ను విమోచించింది లోకంలో నువ్వు ప్రత్యేకమైన వాడిగా ఉండడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ప్రత్యేకమైన వాడుగా ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాస్తూ 3వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుదాం. ఫిలిప్పీలకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుతారా? మన పౌరస్థితి పరలోకమునందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సార్రా తల్లి, మన పౌరస్థితి పరలోకములో ఉంది. తమ్ముడు, చెల్లి, అక్క వినండిరా అంటూ ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాస్తూ సార్వత్రిక సంఘాలకు పరిశుద్ధాత్ముడు బోధ చేస్తుంది ఏంటంటే తెలుసా, నువ్వు భూ సంబంధివి కాదు, నువ్వు భూమి మీద ఉన్నావే గాని ఒకప్పుడు భూ సంబంధివైనటువంటి నిన్ను తన కుమారుడైన యేసు క్రీస్తు విలువైన రక్తంలో విమోచించిన దేవుడు నువ్వు ఎవరివో జ్ఞాపకం చేస్తున్నాడు. మన పౌరస్థితి, నీ పౌరస్థితిని, ఆ పౌరస్థితిని నువ్వు ఎలా సంపాదించుకోవాలో, అక్కడ నువ్వు ఎలా ఉనికి కలిగి ఉండాలో అవన్నీ నేర్పించడానికి వచ్చాడు ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన బోధ భూ సంబంధమైనది కాదు దేవుని బిడ్డ. అది శరీరాన్ని బలపరుచుకునే బోధ కాదండి. శరీరమును ప్రాణ ఆత్మలను సిద్ధం చేసుకుని ఆయన రాకకు సిద్ధపడే బోధ అది దేవుని బిడ్డ. మరి ఇది నువ్వు వింటున్న బోధ లాంటిది భూమి మీద సంపాదించుకోమని నీతో చెప్తుందా? అయితే అది మోసపూరితమైన బోధని జ్ఞాపకం చేసుకో. మనుషులను మెప్పించే బోధ నువ్వు వింటున్నావా? జాగ్రత్త. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ఇదిగో ఆ మాట కూడా మీకు చదువుతాను వినండి. ఈ బోధ నువ్వు వింటున్నావేమో. తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తెస్సలోనిక మొదటి పత్రిక
2వ అధ్యాయం 4వ వచనం, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచూ ఉన్నాము. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఎచ్చకపు మాటలైనను, ఒక్కొక్కరు బోధిని అంటాం, అస్సలు గంట సేపు టైమే తెలియదు, భలే నవ్వుకున్నామండి, ఇంకా సేపు చెప్తే భలే బాగుండు అనుకున్నామండి. ఏ మాటలు ఇవి? ఇది జబర్దస్త్ కామెడీ ప్రోగ్రామా ఏమండి? ఇదేమైనా జోకులేస్తూ ఏమండి అందరిని నవ్వించేటువంటి కార్యక్రమమా? ఆలోచించు దేవుని బిడ్డలారా. ఎచ్చకపు మాటలు చెప్పి ఏమంటే జనములను నొప్పించి ఒప్పించిన వాళ్ళం కాదు, మేము జనములను సంతోష పెట్టిన వాళ్ళం కాదండి. అంటున్నాడు, మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఎచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. యేసు క్రీస్తు ప్రకటించిన బోధిదే దేవుని బిడ్డ. ఆయన సత్యమును సూటిగా చెప్పాడు కానీ చాటుగా చెప్పినోడు కాదు నా దేవుడు. చాటైన బ్రతుకును సూటిగా తేట తెల్లగా ఒప్పింప చేసిన సామర్థ్యము కలిగినోడు నా దేవుడు అండి. దేవుని ఆత్మ కలిగిన వాడే ప్రకటించిన వాడు నా దేవుడు. దేవుని బిడ్డలారా, చూస్తారా ఆ మాట? అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తాడు, లూకా రాస్తాడు అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం. నా ప్రభు అయిన యేసుక్రీస్తు బోధన గురించి చెప్తున్నాడు. చూడండి 37వ వచనం చదువుతున్నా. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 37. యోహాను బాప్తిసం ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినని అన్నది. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచూ ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మేలు చేసి ఏమండి అపవాది చేత బద్ధకంలో ఉన్నటువంటి వారందరినీ విడిపించాడు. అపవాది బంధించింది రోగంతోనే కాదు, వ్యాధితోనే కాదు, మానసిక ఒత్తిళ్లతోనే కాదు. అపవాది నిన్ను బంధించింది ఎక్కడో చెప్పనా? కొరింథీ 1 పత్రిక 4:4 అంటాడు, ఈ యుగ సంబంధమైన దేవత ఏమండి మనోనేత్రాలకి అంధత్వాన్ని కలుగు చేసిందంటండి. అపవాది కార్యాలలో ఒక కార్యం ఏమిటంటే చూడండి, నా యందు అక్కడ అంటున్నటువంటి మాట జీవం కలిగినటువంటి దేవుని రాయబడినటువంటి ఏ దోషమునో కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడు. అది కాదు నాన్న, 2వ పత్రిక 4:4 అంటాడు, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసింది. సత్యాన్ని ప్రకటించట్లేదు, అయినా అది సత్యం కాదని గ్రహింపీడికి లేదు. కారణం ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వారి మనోనేత్రాలకు ఏం చేసిందో తెలుసా? గుడ్డితనం. అంత మాత్రమే కాదండి, తెస్సలోనికీ 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో రాస్తాడు ఆ మాట. 10వ వచనం చదువుతున్నాను. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించి ఉండెను. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారు అందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచూ ఉన్నాడు. ఇది నాన్న ప్రపంచ వ్యాప్తంగా మనం చూస్తే అబద్ధపు బోధ, మోసపూరితమైన బోధ అదే నమ్ముతూ ఉన్నాం. ఏమండి ఆ బోధ ఏంటంటే భూమి మీద సంపాదించుకోవడమే. ఎంత చూడండి అక్క, చెల్లి, అన్న, తమ్ముడా, ఈ రాత్రి సజీవుడైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక ఆధ్యాత్మిక సత్యం. ఆయన ప్రకటించిన సువార్త పరలోక సంబంధమైంది. అది అవునా, పరలోక సంబంధమైంది ఎలా చెప్తావు అంటారేమో. ఆ 2 మాటలు మీకు సాక్ష్యంగా చాలదు కదా? రా, ఆ సాక్ష్యం ఏంటో మీకు వినిపిస్తాను. లూకా సువార్త 17వ అధ్యాయం 20వ వచనం అంటాడు, పరిసయ్యులు అడుగుతున్నారు, ఏమయ్యా దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, పరలోక రాజ్యం, పరలోక రాజ్యం, పరలోక రాజ్యం అని ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి బాధతానే ఉన్నావు, అసలు పరలోక రాజ్యం ఏదని అడుగుతున్నారు వాళ్ళు. చూడండి, వాళ్ళు అంటున్నారు, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. నువ్వు ప్రకటించింది దేవుని రాజ్యం కదా, ఆ రాజ్యం ఎప్పుడు వస్తుంది వాళ్ళు అడుగుతున్నారు. మేము వింటున్నాం ఈ బోధ అంతా, రాజ్యం ఎప్పుడు వస్తుంది, ఆ రాజ్యం ఎప్పుడు వస్తుందో మాకు చెప్పయ్యా. ఆయన అంటాడు, అది ప్రత్యక్షంగా రాదు. అంటే దాన్ని ఎవడు చూడలేడు. దానికి ఉదాహరణగా కింద అంటాడు, అది ఎలా వస్తుందో తెలుసా? అక్కలు చెల్లెళ్ళు ఒకసారి నా వైపు చూడండి, వినండి. అది ఎలా వస్తుంది అంటున్నాడంటే, వర్షం టైంలో మెరుపులు వచ్చినప్పుడు ఉదాహరణకి ఎలా అంటాను నేను, అమ్ము అంది మెరుపు వస్తుందిరా తల్లి అని నేను చెప్తే మెరుపెట్ట ఉంటుందిరా అన్నయ్య అంటే, అరే వర్షం వచ్చినప్పుడు
టక్కున లైట్నింగ్ వస్తుందిరా తల్లి అంటే, తను చూస్తూ ఉండగా ఒక చల్లని పూట వర్షం వస్తుంది, మేఘాలు కమ్మాయి. నేను ఆ రోజు ఏమంటే చెల్లెళ్ళ ఇంట్లో ఉన్నాను అనుకుందాం, నేను పైన ఉన్నాను, చెల్లి పైకి వచ్చింది, చూస్తుంది ఆ ఫోటోలో నిలబడి, టక్కున లైట్నింగ్ వచ్చింది, పిలుస్తుంది, తేజనయ్య తేజనయ్య రా రా రా, లైటింగ్ చూడండి. తాను నన్ను పిలిచేలోపు లైట్నింగ్ అక్కడ ఉంటుందా? ఆ మెరుపు అక్కడ ఉంటుందా? మెరుపు ఉత్తరాన్ని మెరిచి టక్కున తూర్పుకు పోయిన దక్షిణానికి పోయినట్లుగా నా దేవుడు అంటాడు, నా రాజ్యము నా రాక ఎట్లా ఉంటుందో తెలుసా? చూడు చూడు అని 10 మందిని నువ్వు పిలిచి చూపించడానికి నా రాక సీరియల్ రాక కాదది. నా రాక ఒక సినిమాలో ఒక సందర్భం కాదు. ఆయన రాక అన్నాడు, రెప్పపాటులో వస్తాడు, దేవునికి మహిమ కలుగును గాక. ఎట్లా వస్తాడంట ఆయన? రెప్పపాటులో. రెప్పపాటును ఆలోచించండి దేవుని బిడ్డలారా, క్షణాలు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అండి అది. ఆయన అంటున్నాడు, ఎంతో మంది నా రాకను చూడాలని ఆశ కలిగి ఉన్నారా, కానీ మీకు అర్థం కాని విషయం ఏమిటంటే అది అక్కడ మెరిసి యువతలకు వచ్చేసినట్లుగా ఉంటది నా రాక. అయితే వినండి వినండి, ప్రభు మరి అలా ఉంటే నీ రాకకు మేము ఎలా సిద్ధపడతాం? నువ్వేం పరలోక రాజ్యం గురించి చెప్తున్నావు, ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలని ఆశ మాకుందయ్యా. పరిసయ్యులు వచ్చి అంటున్నారు, ఆ పరలోక రాజ్యం మాకు కావాలి, ఆ రాజ్యంలో మేము ఉండాలి, ఆ రాజ్యానికి మేము హక్కుదారులం కావాలి, అది మేము సంపాదించుకోవాలంటే ఏం చేయాలి అంటున్నాడు. అక్కడ మీలో చాలా మంది ఆ ఒక దినమైనా చూద్దాం అనుకుంటున్నారు, అది మీరు చూడలేరు. అది చూడాలి అంటే మనుష్య కుమారుడైన నేను ముందు శ్రమల గుండా వెళ్ళాలి, సిలువలో మరణించాలి, సిలువలో మరణించి మీ కొరకు నేను చెల్లించవలసిన క్రయధనాన్ని చెల్లించి మిమ్మల్ని నేను నా తండ్రికి ఒక రాజ్యముగా స్వాస్థ్య జనాంగంగా నేను మీ కొరకు ఏర్పరచుకున్న తరువాత నేను మరల వస్తాను, అది నా రాక. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు ఆయన రాక ఎట్లుంటుందో చెప్తున్నాడు చూడండి దేవుని బిడ్డలారా. 26వ వచనం, నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. 2 సందర్భాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి నోవాహు దినాలు, రెండోది లోతు దినాలు. అక్కలు, అన్నయ్యలు, తమ్ముళ్ళు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనం ఉన్న దినాలు కూడా అలాంటి దినాలే గమనిస్తున్నాం. ఎలాగంటారేమో, నోవాహు దినాల్లో జరిగింది ఏంటో తెలుసా? నోవాహు దినాల్లో జరిగింది ఏంట్రా అంటే అక్కడ ప్రస్తావనలోకి తెస్తున్నాడు. నోవాహు 27వ వచనం, ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తింటూ త్రాగుతూ పెండ్లాడుచు పెండ్లికేయబడుచు ఉన్నారు. అంతలో జలప్రళయం వచ్చేసింది. రెండోది లోతు దినాల్లో కూడా ఇళ్ళు కట్టుకుంటూ నారు నాటుచు, చూడండి అక్కడ అంటాడు, లోతు దినములలో జరిగింది ఏంటంటే తింటున్నారు, త్రాగుతున్నారు, కొంటున్నారు, అమ్ముతున్నారు, నాటుతున్నారు, ఇళ్ళు కట్టుకుంటున్నారు. ఏమండి, ఈ మాటలు జాగ్రత్తగా మీకు అర్థం కావాలి. ఇప్పుడు మనం ఉన్న కోవిడ్-19 పాండమిక్ లో మనం ఉన్నాం. 2020లో ప్రారంభమైంది. ఓ మాట క్రైస్తవులుగా నేను సాక్ష్యం ఇచ్చాను. చాలా మంది ఆత్మీయులు కనబడినప్పుడు లోకస్తులకు కూడా నేను చెప్పాను, అయ్యా అంతకు ముందు నేను ఉద్యోగం చేసినప్పుడు దేవుడు ఇంతగా పోషించలేదు, కానీ కరోనా టైంలో భలే పోషించాడు అన్నాను. మనలో చాలా మంది కూడా చెప్పాం, తినడం ఆగిందా, తాగడం ఆగిందా? వినండి వినండి, అవి ఆశపడద్దని దేవుడు అంట్లా, తప్పు కాదండోయ్. నోవాహు దినాల్లో జరిగినట్లు జరుగుతుంది. అయితే ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడంటే వాళ్ళకు స్పృహ లేదు, వాళ్ళు గమనించాలా. ఇప్పుడు మీరు గమనించాలి. అందుకనే ఎఫ్ఎస్సి పత్రికలో అన్నాడు, సమయమును పోనివ్వక బుద్ధిమంతుడైతేనంట, నువ్వు బుద్ధిమంతుల్లాగా సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకుంటూ జ్ఞానుల వలె, అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోవాలి. నోవాహు దినములలో అజ్ఞానంగా నడుచుకున్నారు, లోతు దినాల్లో అజ్ఞానంగా నడుచుకున్నారు. వినండి వినండి అక్కలు, చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళారా, మరొక మాట మీతో చెప్తున్నాను. లోకం అంతా ఏమంటుందంటే ఇందాక చెప్పినట్టుగా ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి అలాంటిది వస్తుంది, ఇబ్బంది ఏం కాదు, భారతీయులారా ధైర్యంగా ఉండండి, ప్రపంచ దేశంలారా ధైర్యంగా ఉండండి, తర్వాత కూడా బతుకుంది. ఎవడు చెప్తున్నాడు బతుకుందని? 100 సంవత్సరాల క్రితం ఇలాంటిదే వచ్చింది కదయ్యా, ఇప్పుడు వచ్చింది, అది పోయినట్టే పోద్ది. కానీ మీకు అర్థం కాని సత్యం ఏంటంటే 100 సంవత్సరాల క్రితం వర్తమానం నీ ఇంట్లోకి రాలా. 100 సంవత్సరాల క్రితం ప్రతి పరిస్థితి 10 నిమిషాల క్రితం ప్రపంచంలో ఏదో ఒక మూల జరిగింది. 10 నిమిషాలు అక్కడ 10 నిమిషాల క్రితం జరిగింది, 10 నిమిషాలు దాటిలోపు నీ దాకా వచ్చేస్తుందంటే నీకు అర్థం కావాల్సిన సత్యం ఏంటో తెలుసా? దేవుని రాజ్యం సమీపమైందని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఆయన తడువు చేయడు దేవుని బిడ్డ. ఒకప్పుడు అరణ్యములో వినబడిన కేకండి, అరణ్యములో వినబడింది. ఆ తర్వాత కొంతకాలానికి రాజమార్గంలోనికి వచ్చింది, రాజమార్గంలో వినబడింది మార్కెట్లోకి వచ్చింది, మార్కెట్లో నుంచి నీ వీధిలోకి వచ్చింది, వీధిలోది నీ ఇంట్లోకి వచ్చింది, నీ ఇంట్లోది ఇప్పుడు నీ చేతిలోకి వచ్చేసింది. నీ చేతిలోకి వచ్చినటువంటి అది ఇప్పుడు నిన్ను దాటి వెళ్ళిపోబోతుంది. ఆలోచించాలి రాత్రి ప్రభుందు దేవుని బిడ్డలారా. మనం గుర్తించవలసిన సత్యం ఏంటంటే
దేవుడు చెప్తున్నటువంటి సంజ్ఞలు, సూచనలు చూడండి. నోవా దినాల్లో సూచన లేదు, ప్రళయానికి సూచన ఇవ్వలేదండి, లోతు దినాల్లో సూచన ఇవ్వలేదండి. సూచన ఇచ్చుంటే అలర్ట్ అయిపోయేవాళ్ళు అండి, అప్పుడోళ్ళు అలర్ట్ అయిపోయేవాళ్ళు. అందుకే ఒక దినాన అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీకు ప్రకటించిన ఈ సువార్తను నేను గనక సొదొమ గొమొర్రాలో ప్రకటించి ఉంటే ఈ పాటికి అనేకులు రక్షించబడ్డారన్నాడు దేవుడు. వాళ్ళకు ఆ సూచన ఇవ్వలేదు, వాళ్ళకి ఆ సువర్తమానం ప్రకటించబడలేదు. అక్క, చెల్లి, అన్నా, తమ్ముడా, మనం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి దినాల్లో మనం ఉన్నాం. నీ రక్షణ ఓపికతో, భయముతో కొనసాగించుకోవలసిన దినంలో ఉన్నాం. నీ రక్షణ అనే స్థిరస్థానాన్ని ఎక్కడ మర్చిపోయావో నాకు అర్థం కావట్లేదు. తెచ్చుకో, వెతుక్కో, ఎక్కడ పెట్టేశావో. వాక్యమనే ఖడ్గం ఏ మూల దాచేసావో నాకు అర్థం కావట్లేదు. తెచ్చుకో బయటకి. ఇప్పుడు మనం ధరించుకుని సంసిద్ధం అవ్వవలసినటువంటి దినాల్లో మనం ఉన్నాం దేవుని బిడ్డ. సువార్త వలనటువంటి జోడు నీ పాదాలకు అవసరం, సత్యమనే దట్టి నీ చెస్ట్ అవసరం. మైమరువుగా అది నీకు ఉండాలక్క, అది నీకు ఉండాలి తమ్ముడా. నీ ఇంట్లో ఉన్నటువంటి నీ పిల్లలకు అది ఉండాలి, నా ఇంట్లో ఉన్న నా పిల్లలకు అది ఉండాలి. అది దేవుడు మన ఎందుకు కోరుకుంటున్న ఆధ్యాత్మిక సత్యము దేవుని బిడ్డ. ఇది ధరించిన వారమై మన పోరాటాన్ని ఆరంభించాలి. సహోదరుడా, స్నేహితుడా, నీవున్న దినాలను గురించి హెచ్చరిక చేస్తూ అంటున్న మాట ఏంటో తెలుసా? ఆ దినాలలో తింటున్నారు, త్రాగుతున్నారు, పెళ్లిళ్ళకి ఇస్తున్నారు. నా రాక దినాల్లో కూడా అలాగే ఉంటుంది అంటున్నాడు. ఏమండి, భారతదేశం మొత్తం పోలీసులు, ఏమండి హైకోర్టులు, సుప్రీంకోర్టులు మోదుకుంటున్నాయండి. జనం గుమ్ముగా రాకండ్రా, జనం గ్యాదర్ అవ్వమాకండ్రా అంటే, ఏమండి పోయేవాడు పోతానే ఉన్నాడు, పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకుంటానే ఉన్నాడండి. ఈ మధ్యకాలంలో దేవుని బిడ్డలారా కొన్ని పెళ్లిళ్ళు జరిగాయి. పెళ్లిళ్ళకి నన్ను కూడా రమ్మన్నారులేండి, ఇంటికి వచ్చి కార్డు ఇచ్చి వెళ్ళారు. మరిని తీరా ఆ పెళ్లి అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు అన్నారు ఎలా జరిగిందంటే భలే జరిగింది అన్నారు. 3వ రోజు జరిగితే జ్వరం వచ్చింది, పెదరు మాకు ప్రార్థన చేయండి అంట మొదలెట్టారు. ఎటకారం ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? పెళ్లి చేసుకున్న పెళ్లి కొడుకు జ్వరం వచ్చింది, పెళ్లి కూతురికి జ్వరం వచ్చింది, పెళ్లి కొడుకు అమ్మానాన్నలకు జ్వరం వచ్చింది, పెళ్లి కూతురు అమ్మానాన్నలకు జ్వరం వచ్చింది, వీళ్ళతో ఉన్న వాళ్ళందరికీ జ్వరాలు వచ్చాయి. తీరా టెస్ట్ చేస్తే COVID-19 అని వచ్చేసింది. దేవుడేమో చూడండి, ఈ పరిస్థితుల్లో పెళ్లిళ్ళు వద్దంటే ఆగుతున్నాయి అంటారా? ఓ మాట, ఏమన్నా అవుతున్నాయా? ఆగుతున్నాయా? నేను వ్యంగ్యంగా ఈ మాటలు చెప్పట్లా, మీకు అర్థం కావాలని చెప్తున్నాను. పెళ్లిళ్ళు ఆగట్లేదు, పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. ఇంకో మాట ఏంటో తెలుసా? మాకు మరి హైదరాబాద్ లో ఉన్న మీకు కేసీఆర్ గారు ఏమన్నాడు మాకు తెలియదు, కానీ మా ఆంధ్ర ముఖ్యమంత్రి గారు మాత్రం అన్నాడు, జూన్ ఎండింగ్ వరకు, జూన్ 30వ తారీఖు వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నాను, కొన్ని సడలింపులు అన్నాడు. ఆ సడలింపులు ఎవరికంటేనంట రైతులకి. రైతులు వాళ్ళు వెళ్ళి పొలాలు పండించుకోవచ్చు అంట. బైబిల్ కూడా ఏమంటుందో తెలుసా? నారులు నాటుచు. ఏమండి, వాటికి కొదువు లేదు. నువ్వు గమనించాల్సిన మాట ఏంటంటే, ఏమండి అంత్య దినాలలో పనివాడికి పని కొదువు అయిపోద్ది. తెలుసా మీకు మాట ఇది? ఆ దినాలలో, దేవుని రాక సమీపమైనటువంటి దినాలలో అంట పనివాడికి బాడిగ దొరకదన్నాడండి. పని చేసుకునేవాడికి ఏమండి దొరకదు. జీవం కలిగినటువంటి దేవుని సన్నిధిలో, అయ్యో రండి ఆ మాట చూపిస్తా. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం, జకర్యా గ్రంథం 8వ అధ్యాయం, జీవం కలిగిన దేవుడు 9వ వచనంలో చెప్తున్నాడు, అంత్య దినాలలో ఆయన రాకకు సంభవించిన దినాల్లో ఎట్లా ఉంటుందో. ఇప్పుడు హైదరాబాదే గాని భారతదేశంలో ఏ రాష్ట్రానికి అదిపినా ఏమంటున్నారంటే, పర్లేదండి, రిచ్ గా ఉన్నవాడు ఏదో రకంగా బతికేస్తున్నాడు, మధ్య తరగతి ఉన్నవాడు ఏదో ఉన్నదానిలో కొద్దో గొప్ప బతికేస్తున్నాడు, కానీ పేదోడే రెక్కాడితే డొక్కాడినాడు పరిస్థితి ఏం అర్థం కావట్లేదండి, పనే దొరకట్లేదు అంటున్నాం. చూడండి 9వ వచనం చదువునానా. ఆ దినములకు ముందు మనుష్యులకు కూలి దొరకక ఉండెను. ఆ దినములకు ముందు మనుషులకు కూలి దొరకక ఉండెను. పశువుల పనికి బాడిగ దొరకకపోయెను. పశువుల పనికి బాడిగ దొరకలేదు. తన పని మీద పోవానికి శత్రు భయము చేత నెమ్మది లేకపోయెను. ఏలయనగా ఒకరి మీద ఒకరిని నేను రేపుచుండును. ఏమంటే ఒక మాట అడుగుతాను, ఈరోజు పని చేసుకుందామని బయటికి వెళ్ళడానికి వెళ్తే పని దొరుకుతుందంటారా? దేవుని బిడ్డలారా వింటున్నారా? దేవుడు అంటున్న మాట, ఆయన రాజ్య స్వార్థను ప్రకటిస్తూ నా రాజ్యం సమీపమైంది అని నీకు అర్థం కావడానికి సూచన ఏంటరా అంటే, నరులు పెళ్లి చేసుకుంటారు, నోవాహు దినాల్లో ఉన్నట్టుగా తింటున్నారు, త్రాగుతున్నారు, పెళ్లిళ్ళు చేసుకున్నారు, పెళ్లిళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు జరుగుతుంది అదే. నారులు నాటుతున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఏమండి, లోకంతో పాటు నువ్వు కూడా అని వెళ్ళిపోతే ఆ దినాల్లో అకస్మాత్తుగా వారి మీదకి ఏమండి ప్రళయం వచ్చి ముంచేసినట్లుగా, సహోదరుడా, స్నేహితుడా, ఆ దినం అకస్మాత్తుగా ఉంటది తెలుసా? ఆ దినం అకస్మాత్తుగా ఉంటదండి. అందుకే దైవలేఖనం ఏమంటుందో తెలుసా?
తన యజమానుడు ఎప్పుడు వచ్చునో అని కనిపెడుచూ ఉన్నటువంటి దాసుడు, యజమానుడు వచ్చి తలుపు తట్టగా ఏ దాసుడైతే ఆ యజమానుడికి తలుపు తీస్తాడో ఆ యజమానుడు ఇంట్లోకి వస్తాడు, యజమానుడితో ఆ దాసుడు ఆనందిస్తాడు. కానీ యజమానుడు వచ్చి తలుపు తట్టినప్పుడు ఆ శబ్దాన్ని విని ఆ శబ్దానికి మెలుకొనలేని నిద్రావస్థలో గనక దాసుడుంటే ఆడికంటే దరిద్రుడు ఇంకొకడు లేడు దేవుని బిడ్డ. ఈ రాత్రి ఎంతవరకు హ్యాపీగా బ్రతికేశాం, ఎంతవరకు లోకం కొరకు బ్రతికేశాం, లోకంలో ఉన్న దేని కొరకు బ్రతికేశామండి. కానీ ఈ రాత్రి దేవుడు మనకిస్తున్న హెచ్చరిక, ప్రేమిస్తూ ఆయన మనతో అంటున్న మాట, మీరు నాతో కూడా పరలోకంలో ఉండాలిరా. మీరు నా కుమారుడైన క్రీస్తునందు మిమ్మల్ని నేను విమోచించుకున్నది, నా కుమారునితో కూడా మీరు రాజ్య వారసులుగా, రాజ్య నివాసులుగా, రాజ్యమును ఏలేవారిగా ఉండాలి. అదే కదా 113వ కీర్తన 7వ చరణం. తన ప్రజల ప్రధానులతో ఆయన వారిని కూర్చుండబెట్టుటకై నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు అన్నాడు దేవుని బిడ్డలారా. ఆయన నిన్ను నన్ను భూ సంబంధమైనటువంటి ఔన్నత్యంలో మాత్రమే కాదు కూర్చోబెట్టింది, పరలోకంలో. అసలు మన డెస్టినీ అక్కడండి, మనం సిద్ధపడవలసింది అక్కడికి దేవుని బిడ్డ. ఏమంటే మీ కళ్ళ ముందే కదండి ఎంతో మంది కోట్లు సంపాదించిన వాళ్ళు రూపాయి తీసుకెళ్ళకుండా వెళ్ళిపోయారు. దయబిడ్డ ఆలోచిస్తున్నావా? మరి ఏ రూపాయి కొరకు నువ్వు వెంపర్లాడుతున్నావు? ఏ రూపాయిని పోగేసుకోవడానికి ఆలోచిస్తున్నావు? నేను ఒక మాట అన్నా, తండ్రి లేకపోతే భార్య పిల్లలు ఏడ్చినా ఒక అర్థం ఉంటుందండి. నిన్ను నన్ను కన్నోడు ఇంకా మన కొరకు సజీవుడు నమ్మినోడు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన రోషగాడండి. తన పిల్లలను పస్తులుంచే దేవుడు కాదు. 3 పూట్ల భోజనం పెట్టలేనోడా మన దేవుడు? వస్త్రం ఇవ్వలేనోడా మన దేవుడు? ఆరోగ్యకరమైన స్థితిని, ఆత్మీయ స్థితిని ఇవ్వలేనోడా మన దేవుడు? ఆలోచిద్దాం ప్రభునందు దేవుని బిడ్డలారా. మనుషులు వెంపర్లాడినట్టు, లోకం వెంపర్లాడటానికి కాదు దేవుని బిడ్డ. బ్రతుకుదామండి జీవము కలిగిన దేవుని సన్నిధిలో రోషం కలిగిన దేవునితో సహవాసంగా. ఎంతో సంపాదించడం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. ఏమండి, కుటుంబానికి విజయవాడ ప్రాంతంలోనే 4 ఉన్నారు. లాయర్ గారంటండి, కోట్లు సంపాదించాడండి. ఆయన తన భార్య ఎక్కడికో పెళ్లికి వెళ్ళి వచ్చారు. అనుకోని రీతిలో వాళ్ళు కరోనా వచ్చింది. ఆ కరోనా ఇంట్లో ఉన్న పిల్లలకు వచ్చింది. 4 ఒక్కసారిగా చచ్చిపోయారు. ఇప్పుడు ఆస్తి ఎవరిదైంది చెప్పండి? రక్షించబడిన వాళ్ళ పరిస్థితి కూడా ఎట్లా ఉందో ఆలోచించండి దేవుని బిడ్డలారా. దేవుడు అన్నాడు, ఇక్కడ కొరకు సంపాదించుకోమాకండ్రా, అక్కడే సంపాదించండి. ఇక్కడ బ్రతుకున్నంత వరకే గుర్తుంటాం, చచ్చిపోయిన తర్వాత అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి గుర్తొస్తారు, లేకపోతే నియామక సమయాల్లో గుర్తొస్తారేమో. కానీ ఒక మాట చెప్పనా, క్రీస్తునందు నువ్వు మృతునైన వాడివైతే, నువ్వు బ్రతికినంత కాలం క్రీస్తు రాజ్యం కొరకు నువ్వు బ్రతికిన దానివైతే, బైబిల్ చెప్తున్న మాట కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం అంటది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే మీరు పరలోక రాజ్య సువార్త విన్నది సత్యమే అయితే, మీ దగ్గరకు వచ్చింది దేవుని రాజ్యపు వర్తమానమే అయితే, దేవుని రాకకు, దేవుని రాజ్యాన్ని గురించినటువంటి శుభ సమాచారమే అయితే, మీరు క్రీస్తుతో కూడా లేచిన వారు పైనున్న వాటినే వెతుకుతారు, భూ సంబంధమైన వాటి యందు వారు మనస్సు ఉంచరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం తిందాం, ఏం త్రాగుదాం, పిల్లలు పెద్ద అవుతున్నారు, వాళ్ళకి వరకు కట్నాలు కానుకలు ఏమిద్దాం, అది లోకస్తులు ఆలోచించుకోవాలి, నువ్వు కాదు. నీకు కూతురినిచ్చినాడు, కూతురికి ఎక్కడో ఏమండి తగినోడిని, యోగ్యుడైన వాడిని సిద్ధపరచలేదంటారా? లోకమే అంటది కదండి, గంతకు తగ్గ బొంతని. నువ్వు అనుకున్న నీ గంతకి బొంత లేదంటారా? ఆలోచించు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. నువ్వు అడిగితే భూమి మీదకి రాలేదు, నువ్వు అడిగితే నీకు పిల్లలు ఇవ్వలేదు. నీ కళ్ళ ముందే నీ పిల్లల ప్రాయంలో ఉన్నటువంటి వారు వ్యాధుల చేత చచ్చిపోయారు, కానీ నీ పిల్లలు సజీవులుగా ఉన్నారు. ఉంచునోడా ఆయన, నడిపించగలిగిన సమర్థుడా ఆయన, నిన్ను నీ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చినటువంటి జీవము కలిగిన దేవుడు. ఆయన మరిచిపోయినోడు కాడు. నేనల్లా ఈ మాట యెషయా గ్రంథం, ఒక్క మాట చూపిస్తాను రండి. ఇశ్రాయేలు యూదులు అనుకుంటున్నారు ఏమంటే 70 ఏళ్ల చెర నుంచి విమోచించబడిన తర్వాత ఏం విమోచించాడులే, ఆయనకి మేము జ్ఞాపకం ఉన్నామా ఏమన్నానా అంటుంటే, యెషయా ప్రవక్త ద్వారా యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21లో అంటున్నాడు చూడండి, యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకో, నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడు అయినావు, నేను నిన్ను, అందరూ చదవండి మాట, నేను నిన్ను, ఒకసారి మైక్ ఆన్ చేసి అందరూ చదువుతారు.
మైక్లు అందరూ ఆన్ చేసి మాట చదవండి. నేను నిన్ను మరువజాలను. ఆయన మనల్ని మర్చిపోయే దేవుడా? ఒకసారి మీ కుడి చేయి తీసుకుని మీ గుండె దగ్గర పెట్టుకుని చెప్పండి, యేసయ్యా నువ్వు నన్ను మర్చిపోయినోడు కాదు. నన్ను మర్చిపోయిన వాడు కావు. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. నేను నిన్ను మరువజాలను అంటే నన్ను మర్చిపో అన్నగా అన్నాడు. ఎలా మర్చిపోతారా నిన్ను? నన్ను మర్చిపోలేదు ప్రభు, నన్ను విడిచిపెట్టాను ఆయన. నీకు నాకు కట్ ఆఫ్ అంటే నువ్వు కట్ ఆఫ్ అనుకోవచ్చేమో, నేను నీ విషయమై కట్ ఆఫ్ అనేవాడిని కాదు. హల్లెలూయా. నువ్వు పచ్చి అని వచ్చేమో, ఆయన పచ్చి అంటే నీతోటి ఎప్పుడు ఆయన పచ్చి అన్నాడంటే మన బతుకు పచ్చే. మనల్ని పట్టించుకున్నాడు ఎవడు ఉన్నాడు దేవుని బిడ్డ. ఆయన అన్నాడు నేను నిన్ను, వాటి వండర్ఫుల్ ట్రాన్స్లేషన్ చూసారా? నేను నిన్ను మరువజాలను. మర్చిపోలేను అంట్లా, మరువజాలను. 22వ వచనం చివరి భాగంలో అంటున్నాడు, నేను నిన్ను విమోచించాను, నా యొద్దకు మళ్ళుకో రా. నువ్వు నా దగ్గరకు రావాలి. ఇది పరలోక రాజ్య సువార్త. డబ్బా నా దగ్గరికి రా, శరీరాశలు నా దగ్గరికి రండి, నేత్రాశలను నేను నెరవేర్చుకుంటాను, జీవపడంబాన్ని నెరవేర్చుకుంటాను. ఇది కాదు, కీర్తి కనకం కాంతం అంట. ఏంటంటే 3 కీర్తి కనకం కాంతం. వీటి కొరకు వెంట పడుతున్నావా? ఈ కీర్తి నీకు పరలోక రాజ్యంలో దొరుకుతుంది దేవుని బిడ్డ. నువ్వే దేవునికి కాంతంగా, నువ్వు ఇష్టమైన కన్యకగా దేవుని కొరకు సిద్ధపడు. కీర్తి ఏమండి? 2వది ఏంటడా? కాంతం కనకం. రేపు నువ్వు కనకపు రోడ్లలో నడుస్తావు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అది బంగారపు వీధుల్లో నడిచే కృప దేవుడు మనకి ఇస్తుంటే మన వెంపర్లాట దేని కొరకండి? ఆ కూతురు ఎదిగిందండి ఏమండి. మా ఆవిడ అంటుంది పొద్దున ఒక మాట, బావా మరి పాప పిల్ల చూస్తే ఎదుగుతుంది, బంగారం చేయించవా? ఏం చేయించాలట ఏమండి అంటే అక్కలు ఉన్నారు చాలా మంది ఇక్కడ. నా సహోదరుడు సుధీర్ గారికి కూడా 2 కూతురు ఉన్నారు ఏమండి. ఇప్పుడు బ్రదర్ గారు కూడా దీర్ఘంగా కూర్చుని ఆలోచించాలేమో, నిజమే కదా బ్రదర్ అని. వినండి బ్రదర్, మనం అస్సలు కంగారు పడాల్సిన పని లేదు. మనకు పిల్లల్ని ఇచ్చినాడు. ఆయన ఎదుట మనం నమ్మకంగా ఉంటే మనలను మన పిల్లలను క్షేమస్థితిని పోషించి ఆయన తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్ట సామర్థ్యము కలిగిన దేవుడు మన దేవుడు. ఆయన మనల్ని మర్చిపోయినాడు అస్సలు కాడు. నెవర్ నెవర్. ఓ చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా. మామయ్య రీసెంట్ గానే మీ దేవుని సన్నిధిని చేరాడు. ఆయన ఆంటీ జాన్స్ అంటే ఒక చిన్న ఫోన్ కొడితే చాలు, అన్నా అని ఫోన్ కొడితే నేను ఉన్నాను అంటూ పరిగెత్తుకొచ్చేవాడు. మావయ్య అంటూ ఏమండి సుధీర్ శ్రీధర్ అన్న గాని బ్రదర్ గాని ఎవరన్నా ఆలోచిస్తే ఏమండి అంతగా ప్రేమించిన మామ అంతగా దగ్గరగా ఉంటే నీ కొరకు నా కొరకు కలువరిలో ప్రాణం పెట్టినోడు ఇంకెంత దగ్గరగా వస్తాడు దేవుని బిడ్డ. అంటున్నాడు నేను నిన్ను మరిచిపోజాలను. ఎంతమంది నీ గురించి పరుషంగా చెప్పినా ఐ షల్ నెవర్ ఫర్గెట్ యు. ఈ రాత్రి నా దేవుడు అంటున్నాడు నేను నిన్ను మర్చిపోను. అందుకే నీతో చెప్తున్నా, ఇదిగో నా రాకడ రెడీగా ఉందిరా, నేను ఆల్రెడీ రెడీగా ఉన్నా. నువ్వు రెడీగా ఉన్నావా? తింటున్నారు జనం, త్రాగుతున్నారు, పెళ్లికి ఇస్తున్నారు. ఏమండి ఎలా ఉన్నామంటే కరోనా అయితే ఏముందండి, అందరికి కరోనా ఏమో కానీ మనకు అస్సలు లేదండి. మనం బేసిక్గా ఉన్నామండి, బాగానే ఉంది. బేసిక్గా ఉన్న నువ్వు ఏం ఆలోచించాలి ఇప్పుడు? అమ్మో బేసిక్గా ఉండడం కాదు, ఆయన రాకడ వచ్చేస్తుందేమో తొందరలో అని ఆలోచించి ధైర్యం తెచ్చుకోవాలి దేవుని బిడ్డలారా. మనం సహోదరుడా, స్నేహితుడా, వేర్ ఆర్ యు టునైట్? నీ ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది ఈ రాత్రి? ప్రభు అయిన దేవుడు అంటున్న మాట, నేను నిన్ను మర్చిపోలేదు, కానీ నువ్వు నేను మర్చిపోకూడని ఒక మాట చెప్తున్నాడు. ఇదిగో ఆ దినములు సమీపిస్తున్న కొలది, ఆ దినం సమీపిస్తున్న కొలది నీకు అర్థం, నీకు జ్ఞాపకం రావాలి. చూడండి మనం ఎలా ఉండకూడదు అన్నాడంటే ఆ మాట కూడా చెప్పి నేను ముగించేస్తాను ఈ రాత్రి దేవుని బిడ్డలారా. లూకాసు వార్త మనం చదువుకున్నటువంటి ఆ మాట కొద్ది కిందకు వస్తే 30వ వచనం అంటాడు, ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమును జరుగును. ఆయన సడన్ గా వచ్చేస్తాడు. ఒక మాట అడుగుతానండి, ఆయన పలానా డేటు పలానా తిది సమయం చెప్పాడండి? పొద్దున పూట వస్తాను, లేకపోతే మధ్యాహ్నం పూట వస్తా, సాయంత్రం పూట వస్తా, 2021వ సంవత్సరంలో జూన్ నెల 10వ తారీఖు నేను వచ్చేస్తాను అన్నాడండి ఆయన? చెప్పండి. అంటే ఏం లేదులే, ఈ రోజుల్లో కొందరు డేట్లు కూడా చెప్పేసే సేవకులు ఎక్కువైపోయారు. ఏసై అంటున్నాడు నేను ఎప్పుడు వస్తాను నాకే తెలియదురా అంటే ఏసై కంటే దేవునికి దగ్గరగా ఉన్న వాళ్ళు అనమాట. ఏమండి ఏసైకి దేవుడికి మధ్య రాయబారులేమో వీళ్ళు కనుక వీళ్ళు అనే మాట అంటే తెలుసా, డేట్ టు టైంతో సహా చెప్పేస్తారండి.
రెడీగా ఉండిపోండి అని కూడా చెప్పేసే వాళ్ళు ఉన్నారు దేవుని బిడ్డలారు. ఈ మధ్య కాలంలో ఒక సేవకుడి గురించి విన్నాను. ఆయన అంటున్నాడు, ఒక డ్రెస్ కోడ్ ఎత్తున్నాడు, ఇది పరలోకపు రాజ్యపు డ్రెస్ కోడ్ అంట. ఈ బట్టలు వేసుకొని రెడీగా ఉండండి, పరలోక రాజ్యం ఎగిరిపోయేటప్పుడు ఈ బట్టలే. అసలు పరలోక రాజ్యం ఎగిరేటప్పుడు ఈ శరీరంతో వెళ్తావు నువ్వు? మన్నైన ఈ దేహాన్ని మహిమ కలిగిన తన దేహానికి సమరూప్యమైనదిగా మార్చి మహిమ వస్త్రం ఇచ్చి నడిపించే మహిమాన్వితుడు నేను ప్రకటిస్తున్న నా ప్రభువు, మన విమోచకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటున్న ఒక మంచి మాట, ఇన్ని మాటలు విన్న మనమంట ఎలా ఉండకూడదంటే 32లో అంటాడు, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనండి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలండి? లోతు భార్యని జ్ఞాపకం చేసుకోవాలంట. లోతు భార్యకి కూడా అప్పుడు వచ్చినటువంటి దూతలు అన్నీ చెప్పారండి, అమ్మాయి ఈ పట్టణస్థులు సొదొమ గొమొర్రా వాళ్ళు దేవుని దృష్టికి బహు వికృతమైనటువంటి స్థితిలో ఉన్నారు, వావి వరసలు లేని పాపం చేస్తున్నారు, పురుషుడు స్త్రీ అని లేదు, అవాచ్యమైంది పెరిగిపోయింది. ఇక్కడ దేవుని దృష్టికి వీళ్ళు అసహ్యులైపోయారు, పశు ప్రాయులైపోయారు, విచక్షణ లేని వారైపోయారు, విశ్వాస ఘాతకులైపోయారు. ఇట్టి జనాంగం భూమికి భారమని యోచించిన దేవుడు నీతిమంతులను సైతం ఏడిపిస్తున్నారు వీళ్ళు. ఇది దేవుని దగ్గరికి వచ్చింది, వీరిని లైన్ చేస్తున్నాడు. దీన్ని తప్పించుకుని మనం దాటిపోవాలి కనుక రా అని వెనక్కు మిగిలిపోయిన వాళ్ళు చేతులు పట్టుకుని ఈడ్చుకుపోయినా కానీ చాలా మంది సేవకులు పాపం సంఘంలో ఉన్న అనేకులు ఈడ్చుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. పాపం వాళ్ళతో పాటు దేవుని దగ్గరికి ముందుకి వీళ్ళ సూపులు మాత్రం వెనక్కే. ఆలోచించు దేవుని బిడ్డ, ఈమెను అంతగా ఈడ్చుకుపోయినా కానీ ఒక సందర్భం రాగానే వెనక ఏదో మర్చిపోయాను నేను అన్నట్టు వెనక్కి తిరిగింది. క్షమించండి, నేను పోల్చట్లేదు కానీ నాకు ఒక మాట గుర్తొస్తుంది. పరలోక రాజ్యంలో కుక్కలకు చోటు లేదంటండోయ్. కుక్క కక్కేసి అనుకుంటుందంట, చిచ్చి అనుకుంటుందంట, అనుకుని ఎదరికెళ్ళాక అనుకుంటుందంట వెనకాల ఏదో మర్చిపోయినట్టున్నది, అదేదో నాదే అని ఏమండి కక్కేసి చీ అన్నది మళ్ళీ దాని కొరకే వెళ్తుందంట. ఈ అక్క చేసింది ఏంటో తెలుసా? వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడు అని దేవుడు చేతులు పట్టి వారిని నడిపిస్తే వెనకున్న వాటి కొరకు చూచింది ఉప్పు స్తంభం అయిపోయింది. అక్కలు అన్నలు, దేవుడు చెప్పవలసిన సూచనలు, సైన్స్ అన్ని క్లియర్ గా చెప్తున్నాడు. మనుషులు తింటూ త్రాగుతూ, నిజంగా చెప్పమంటే ఒక మంచి మాట చెప్పనా, ఈ రోజుల్లో పాండమిక్ ముందు పాండమిక్ లో ఉన్నప్పుడు కూడా ఈ కరోనా కూడా ఇళ్లలో వండుకోవడం కంటే బయట దొరుకుద్దేమని ఎదురు చూసేవాళ్ళు బోళంత మంది లేరు, ఉన్నారా లేదా? ఏమండి, కరోనా కాస్తంత చల్లబడింది అనగానే ఇళ్లలో వండడం మానేశాం, ఎగబడ్డాం. ఎక్కడికక్కడ హోటళ్ళు తెరిచేశారు, మళ్ళీ ఎక్కడికక్కడ ఏమండి వీధి మీద స్ట్రీట్ ఫుడ్ భలే ఎక్కువైపోయింది. ఇప్పుడు మళ్ళీ చప్పబడిపోయినాయి పాపం జనాల నాలుగులన్నీ. మళ్ళీ ఎప్పుడు తెస్తారో బయటకు అనుకుంటున్నాం. తినుచు త్రాగుచు, పెండ్లికిస్తూ పెండ్లాడుచు, నారులు నాటుచు. ఇంకో మంచి మాట చెప్పనా, ఇల్లు కట్టడం ఎవడో ఆపలేదండి. ఆపారా? బడ్డీ కొట్లు షట్టర్లు వేసేస్తున్నారు. ఏమంటే బజార్లో ఉన్న పెద్ద పెద్ద షోరూమ్లన్నీ మూసేస్తున్నారు. తాపీ మేస్త్రులు మాత్రం పని మూయట్లేదండి. నిరభ్యంతరంగా నిరాఘాటంగా ఇల్లు కట్టేసుకుంటున్నారు. కానీ ఒక మంచి మాట చెప్తున్నాను, అక్కడ ఆయన చెప్పినటువంటి మాట అన్నాడు, వారు నారు నాటుచు ఇండ్లు కట్టుచూ ఉన్నారు. ఇంకా కొనసాగింపు లేదు, ఇల్లు కడుతున్నారు. చాలా మంది ఇళ్లలోకి వెళ్ళే పరిస్థితి ఏం లేదు. ఇళ్లలోకి వెళ్ళి పట్టుమని 4 రోజులు ఉందామనే లోపి ఏమంటే రాకూడని తెగులు వస్తుంది, పోతున్నారు. కానీ అది మన ఎడల జరగాలనేది దేవుని ఉద్దేశం కాదండి. దేవుని హెచ్చరిక ఏంటో తెలుసా? ఈ అంత్య దినాల్లో అక్క అన్నలు తమ్ముళ్ళు వినండి, మనం చేయవలసిన ప్రార్థన, ప్రభా మా దేశాన్ని ఈ రోగం నుంచి విడిపించు. ఇది కాదు చేయాల్సిన ప్రార్థన, ప్రభా అనేకులు చనిపోతున్నారయ్యా, చనిపోయేవారు క్రీస్తు ప్రభు అని, క్రీస్తే నిత్య జీవమునకు మార్గమని, యేసే మమ్మలను తనతో కూడా నిత్య జీవ రాజ్యంలోనికి కూర్చొండబెట్ట సామర్థ్యం కలిగిన వాడు ఆయనే మార్గమని ఎరిగి నిన్ను రక్షకుడిగా అంగీకరించి చచ్చిపోవాలయ్యా. ఇది మన ప్రార్థన అయి ఉండాలి దేవుని బిడ్డ. ఇంత ఎదిగిన యవన బిడ్డలు కరోనా రాకూడదు ప్రభా కంచెయి, ఇది కాదు ప్రార్థన. కంచెమైన ఆయన, కంచెైన ఆయన, కంచెైన ఆయన ఎత్తాడు కంచె. ఈసారి కంచేస్తాడు, అన్నిసార్లు కంచెలేస్తాడు. ఎన్నిసార్లు కంచేసినా క్రీస్తుకు నీ పిల్లలను అప్పగించకపోతే ఒకనాడు కంచె తొలగించబడింది. ఆయుష్కాలం పూర్తయినప్పుడు చచ్చిపోతారు. ఎక్కడికి వెళ్తారో ఆలోచించి రాత్రి ప్రభు ముందు దేవుని బిడ్డ, ఆ కంచె నువ్వేయకూడదండి, యేసయ్యాలి. విలువైన రక్తము ద్వారా కంచె ఆయన వేయాలంటే ఆయన దగ్గరికి తీసుకొచ్చేద్దాం మన పిల్లల్ని. ఆ పండకప్పు చెబుదామండి మన పిల్లల్ని.
మనల్ని మనం ఆ బండ కప్పు చెప్పుకుందాం, మన ఇరుగు పొరుగు వారిని ఆ బండ కప్పు చెప్దాం. దేవుని బిడ్డలారా, వాట్ ఎ వండర్, వాట్ ఎ ప్రెషియస్ గాడ్ దట్ వీ హ్యావ్, such a magnanimous father that we have, my dear brothers and sisters. There is nothing that we lack. ఆయన మనకుండగా మనకు లేనిదంటూ ఏది లేదురా దేవుని బిడ్డ. అందుకే ముగింపులో జ్ఞాపకం చేస్తున్నా, మనలను పిలిచింది పరలోక రాజ్యం కొరకు, మనకు ప్రకటించబడుతుంది పరలోక రాజ్య సువార్త. ఈ లోక సువార్త కాదండోయ్. ఈ లోకంలో సంపాదించుకునే ఆ సువార్త అది దేవునిది కాదు. మీరు బైబిల్ మొత్తం చూడండి, పేతురు గాని, పౌలు గాని, యోహాను గాని, దేవుని శిష్యులు ఎవడు కూడా లోకాన్ని సంపాదించుకోవాలనేటువంటి మాట ఎక్కడ చెప్పలేదు. యేసును సంపాదించుకునే విషయంలో జక్కయ్య లోకాన్ని వదిలేసి వచ్చాడా? లోకాన్ని సంపాదించుకుంటూనే యేసుని సంపాదించుకున్నాడా? చెప్పండి ఒక మాట. ఉన్నదంతా అన్నాడు దేవుని దగ్గరకు వచ్చి, నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు నాతో చెప్పక్కర్లేదు, నిన్ను నేను సంపాదించుకోవాలంటే నాకున్న ఈ దరిద్రతను నేను విడిచిపెడితే నువ్వు నాకు దొరికేస్తావు అన్నాడు. అని అంటున్నాడు, అన్యాయంగా తీసుకున్నవానికి 4 గంటలు ఇచ్చేస్తాను ఆయన, పేదలకు సగం ఇచ్చేస్తాను, నా దగ్గర ఏమొద్దు, నువ్వు నాకుంటే చాలు. ఆమేన్. నువ్వు నాకుంటే చాలు. పేతురు అన్నాడు, అయ్యా నా వెంట రా అంటే వస్తానులే బాబా అన్నాడు. పేతురా ధోనిస్తావా, కాసేపు లోపలికి వెళ్ళి వాక్యం చెప్తా, దాన్నే వందలు నాయన తీసుకెళ్ళి అన్నాడు. పేతురా ధోనిచ్చావు కదరా, ఒక హెల్ప్ చేస్తా, లెట్ మీ థ్యాంక్ యూ పీటర్ అన్నాడు. హౌ వుడ్ యూ లైక్ టు థ్యాంక్ మీ ఫాదర్, నన్ను ఎలాగా నాకు వందనా చెప్తావయ్యా అంటే, వలై కొడక ఇక్కడ అన్నాడు. 2 ఏమండి నావలు నిండిపోయే చేపలు ఇచ్చాడు. ఇప్పుడు చేపలు పట్టుకుని సంబరంగా ఆయన వెళ్ళిపోలా. పేతురు ఆయన పాదాల దగ్గర మోకాళ్ళు ఉండి అంటున్నాడు, నేను పాపిని, నన్ను విడిచి వెళ్ళిపో అంటున్నాడు దేవుడు. అప్పుడు దేవుడు అన్నాడు, కొడుకా నేను నీ దగ్గరికి వచ్చి నిన్ను విడిచి వెళ్ళడానికి కదరా, నీ స్థితి ఏంటో గుర్తించి ఈ స్థితిని విడిచి నన్ను హత్తుకుంటే నీవు నా బండగా ఉంటావు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ ఉన్న చాలా మంది మీద ఆయన తను కట్టుకోవాలని ఆశపడుతున్నాడండి. ఎంతమంది ఆయనకు అవకాశం ఇద్దాం ఆయన్ని మన మీద కట్టుకునేటట్లు. లెట్ us forsake the pleasures of this world. Let us not enjoy ourselves in the filthy world. లోకమంతా పాపపు శాపగ్రస్తమైన స్థితిలో ఉండగా వారితో కూడా కలిసి పాపములు ఆనందించే వారుగా నీవు నేను ఉండకుండా ప్రభువుకు నన్ను నేను అప్పగించుకుందాం. ఎంత మంచి దేవుడు అంటే, ఓ శ్రేష్టమైన మాట అంటున్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు, దాన్ని పోగొట్టుకునివాడు దానిని సజీవముగా కాపాడుకుంటాడు. నీ ప్రాణం లోకం కొరకు పోగొట్టుకుంటావా? క్రీస్తును సంపాదించుకోవడానికి ఈ లోకం విషయమే చచ్చిపోతావో తెలుసుకో. లోకం కోసం చచ్చిపోతావా, లేకపోతే లోకం కోసం బ్రతికి యేసయ్యకు చచ్చిపోతావా? యేసు కోసం బ్రతికుండడానికి లోకం కోసం చచ్చిపోతావో తేల్చుకో ఈ రాత్రి దేవుని బిడ్డలారా. ఎంతో మంది రక్షించబడిన వాళ్ళు యేసు కొరకు బ్రతకలేక లోకం కొరకు బ్రతికి క్రీస్తు కొరకు క్రీస్తును బ్రతికించుకోలేక దాటిపోయిన వాళ్ళు ఉన్నారు. పౌలయ్య అంటున్నాడు గలతీ పత్రిక 2:20 ఆసక్తి పరులు తర్వాత చదవండి, అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను, ఇకను జీవించువాడును నేను కాను, నేను అనబడిన వాడిక లేడు. దెర్ ఇస్ నో పాల్. సౌలు అనబడిన వాడిక నాలో లేడు. నేను పౌలును, క్రీస్తు సాధనమును. రెల్లు అనబడిన వాడు లేడిక్క, నేను బండను, నా మీద నా తండ్రి సంఘాన్ని కట్ట ఇష్టపడుతున్నాడు. ఒకప్పుడు ఈడ్చుకుని పోయే సౌలు అంటున్నాడు, ఇప్పుడు ఈడ్చుకుని పోయే సౌలు చచ్చిపోయాడు. ఏడవబడడానికి సిద్ధమైన పౌలు బతుకున్నాడు. క్రీస్తు కొరకు మనం బ్రతుకుందాం, గమనిద్దాం. గమనములు ఛాయ కలిగినటువంటి ఆ దేవుని ఎదుటున్న మనం పరిస్థితులు గమనిద్దాం, జ్ఞానులవనే నడుచుకుందాం, మన బ్రతుకును దేవుని దగ్గర ఒప్పుకుందాం. ఎప్పటికప్పుడు ఆయన కడుగుతూ ఉండగా ఆయన వాక్యం అనే ఉదకమునకు మనల్ని మనం అప్పగించుకుందాం. దేవుడు ఈ మాటలు మన వినికిడులో దీవించి మనలను తనకై సంసిద్ధపరిచి నడిపించును కాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరికీ చక్కని అవకాశం ఇచ్చాడు. తెలియని తలంపుగా అక్క మరి లిది అక్క ద్వారా తమ్ముడు ఈ సాయంత్రపు వేళ వాక్యం ప్రకటించాలని ఆశపడినప్పుడు నేను అక్క చెప్పినప్పటి నుంచి ఆలోచిస్తూ కూర్చున్నా, ప్రభువా మరి వాక్యం అంటున్నారు, మరి ఫోన్లో అంటే కొద్దిగా కనెక్ట్ అవుతుంది కదా, ఒక ఆలోచన చెప్పమన్నప్పుడు దేవుడు ఎందుకో తెలియని తరపులో ఆలోచన ఇచ్చాడు. అక్కకు నేను ఆలోచన పంచుకున్నప్పుడు, ఒక ప్రయోగం చేసినప్పుడు, ఒక ట్రయల్ వేసినప్పుడు అక్క కూడా చాలా సంతోషపడింది, తమ్ముడు ఇలాగే చేద్దామని.
నేను కూడా ఆలోచిస్తున్నప్పుడు దేవుడు మరికొంతమందిని, వెంకటన్నని, అలాగే మరి జ్యోతి కూడా ఆత్మీయ సహోదరి నాతో కూడా తాను కలవడం, దేవుడు ఆ గొప్ప కృపనిచ్చాడు. జ్యోతి మాతో ఉండడం, అలాగే వెంకటన్న, ఎన్నో కుటుంబాలు మాతో కూడా కలిసి ఉండడం, నిజంగా చెల్లి జీవన్లత, అలాగే తమ్ముడు మధు, నా తమ్ముడు డేవిడ్, మనందరం కలిసి సాయంత్రం వేళలాగా అంటే ఉన్నతమైన దేవుని ఆలోచనలను పంచుకోవడం, దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఒకసారి మీ అందరూ వీడియోలు ఆన్ చేస్తారా? ఒక్కసారి వీడియో ఆన్ చేయనటువంటి వాళ్ళు దయచేసి మీ వీడియోస్ ఆన్ చేస్తారా? ప్రైజ్ ది లార్డ్. మనం చివరి ప్రార్థనలోనికి వెళ్దాం. దానికి ముందు అక్క ఏమన్నా మాట్లాడితే, అక్క ఏమన్నా చెప్పాలనుకుంటే సంఘానికి చెప్పొచ్చు. రైట్. ఆ తర్వాత మనలను ఒక 2 ప్రార్థనలు ఉంటాయి. మన మధ్య వెంకటన్న ఉన్నాడు, తర్వాత అన్నయ్య మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. ఆ తర్వాత మన మధ్య సహోదరులు సుధీర్ గారు కానీ లేకపోతే సహోదరి కానీ మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. తర్వాత మనం ఆశీర్వాదాలు తీసుకుందాం. ఏమన్నా చెప్తావా అక్క? సిద్ధపాటు గురించి అందరూ కూడా మరి మనం అందరం కూడా దేవుడు మాట్లాడిన మాటను విని ముఖ్యంగా నేను అడగంగానే ఒప్పున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ తేజ. ఇలా సంతోషంగా ఉంది. ఇంకా మరి కొంతమందిని కూడా నీతో పాటు అందరం కలుసుకోవటం చాలా సంతోషం. ఈ ప్రేయర్ ఇంకా కంటిన్యూ చేయాలని ప్రార్థన చేద్దాం అందరం. ప్రభు చిత్తం అయితే మళ్ళీ కూడా ఇట్లా జాయిన్ అవుదాము. అంటే తప్పకుండా ప్రభు చిత్తం అయితే దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఎవ్రీ సండే ప్రార్థన చేద్దాం. ప్రతి ఆదివారం దేవుడు మనకు ఈ సమయాన్ని ఇచ్చినప్పుడు అందరం ఇలాగూ కూడడానికి ప్రయాసపడదాం, ప్రయత్నం చేద్దాం. మంచిది. లెట్ మీ కాల్ అపాన్ జ్యోతి. సిస్టర్, ఆర్ యు దేర్? వుడ్ యు లైక్ టు షేర్ సంథింగ్? ఓకే, వెల్ దెన్ లెట్స్ కంటిన్యూ. మన మధ్య ఉన్నటువంటి దైవ సేవకులు అన్న ఐజక్ అన్న మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. ఆ తర్వాత సహోదరులు సుధీర్ గారు. అందరూ ఏకీభవిద్దాం. చివరి ఆశీర్వాదాన్ని మన మధ్య తమ్ముడు డేవిడ్ మనకు అందిస్తారు. ప్రార్థన. స్తోత్రములు మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి నడిని స్తుతులు స్తోత్రాలనైనా. ఈ సాయంకాల సమయంలో నా తండ్రి మిమ్మల్ని ప్రార్థించుటకు స్తుతించుటకు మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయమునకే నడిని స్తుతులు స్తోత్రాలనైనా. ప్రభువా నా తండ్రి, గొప్ప దేవుడువు, అద్భుతకరుడువు, ఆశ్చర్యకరుడువు నా తండ్రి. ప్రభువా చాలా దినాల నుండి నా తండ్రి, ప్రభువా గత 2-3 సంవత్సరములుగా నా తండ్రి మా కలయిక లేనప్పటికీ నా తండ్రి అనుకున్న విధముగా నా తండ్రి అద్భుతకరమైన నా తండ్రి జూమ్ మీటింగ్ ద్వారా నా తండ్రి మిమ్మల్ని నా తండ్రి కుటుంబాలుగా చేరిన తండ్రి మిమ్మల్ని ప్రార్థించి స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకే నడిని స్తుతులు స్తోత్రాలు నాయనా. ప్రభువా మీ లేఖనములు చెప్పుచున్నవి నా తండ్రి. ప్రభువా ఎక్కడైతే 2-3 నా నామములో ఏకీభవించి ప్రార్థించదరో అచ్చట నేను ఉంటానని సెలవిచ్చిన నా దేవా మీకే స్తుతులు స్తోత్రాలనైనా. మరి ముఖ్యంగా నా తండ్రి మీ యొక్క దీనదాసుడు నా తండ్రి ప్రభువా ప్రభు తేజ గారు నా తండ్రి ప్రభువా చెప్పిన లేఖన సారాంశములను బట్టి తండ్రి మీకే స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. ప్రభువా ఆయన నా తండ్రి చెప్పిన వాక్యము నా తండ్రి మా హృదయాలలో ఫలించుటకు కృపను దయచేయండి. మహిమా ఘనత ప్రభావాలు పొందనైనా ప్రభువా నా తండ్రి ఈ యొక్క మీటింగ్ లో ద్వారా నా తండ్రి ప్రభువా జూమ్ మీట్ ద్వారా నా తండ్రి ఇంకా అనేక మంది ఫ్యామిలీస్ నా తండ్రి ప్రభువా యాడ్ అయిన తండ్రి మిమ్మల్ని ప్రార్థించి స్తుతించే భాగ్యాన్ని అనుగ్రహించండి. మరి ముఖ్యంగా నా తండ్రి ఈ యొక్క నా తండ్రి ప్రభువా ప్రార్థన ఏర్పాటుకు నా తండ్రి ప్రభువా నా తండ్రి విషయాన్ని నా తండ్రి చెప్పిన నా తండ్రి సహోదరికి నా తండ్రి లుదియా అక్క గారికి నా తండ్రి మీకు ప్రభువా స్తుతులు స్తోత్రాలనైనా. ప్రభువా వారిని నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా అనేకులుగా కూడిన తండ్రి ప్రభువా ఈ యొక్క ప్రార్థన సమావేశాలను నా తండ్రి కూటంలో నా తండ్రి ప్రతి సండే నా తండ్రి ప్రభువా ఈవినింగ్ అవర్స్ లో నా తండ్రి పెట్టుకుని నా తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. మహిమా ఘనత ప్రభావాలు పొందనైనా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ యొక్క నా తండ్రి ప్రార్థన కూటంలో నా తండ్రి ప్రభువా జూమ్ మీటింగ్ లో నా తండ్రి పాల్గొన్న ప్రతి బిడ్డను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలనైనా. మమ్మల్ని నా తండ్రి ప్రభువా నా తండ్రి దైవికంగా నా తండ్రి వాక్యములోను నా తండ్రి ప్రభువా ప్రార్థనలోను నా తండ్రి మెలకువగా ఉండి నా తండ్రి మీ అందు నిరీక్షణ కలిగి ఉండే బిడ్డలుగా ఉండుటకు కృపణ దయచేయండి.
మహిమా ఘనత ప్రభావాలు పొందనైనా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Let me ask brother Sudhir to pray for us. తర్వాత దైవ సేవకురాలు అక్క కూడా మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. ప్రతి మాట విత్తనంలాగా మా పడి తండ్రి ఆ జీవితంలో ఫలించడానికి మాకు సహాయం చేయండి. ప్రతి మాట తండ్రి మీ మాటగా మేము అడుగులో నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి. వాక్యానుసారంగా మమ్మల్ని తండ్రి మీ రాకడకు మేము సిద్ధపరిచి తండ్రి మేము సిద్ధంగా ఉండడానికి మాకు సహాయం చేయండి. మా మనసుల్ని తండ్రి అలాగే మరి రానున్న దినాలను కూడా మీ హస్తాల్లో పెట్టుకుంటున్నాం ప్రభా. మరి అనేకులకి మరి మీ సువార్త చేరులాగున తండ్రి మా నాలుకలు మా శరీరాలని తండ్రి తయారు చేసుకోమని ప్రభా. ప్రతి అవసరతలో మరి ఎవరికి సువార్త వెళ్ళాలో ఎవరికి వెళ్ళట్లేదో తండ్రి ఆ అడ్డంకులన్నీ తొలగించి ప్రభా మీ రాజ్య విస్తరణకై మీ పరలోకం ముందన్న మరి ఆ స్వీట్నెస్ ఆ హోలీనెస్ వాళ్ళకి కూడా చెప్పడానికి మాకు ఆ కృపని దయని మాకు ఇప్పించమని ఇక్కడ ఉన్న కూడిన ప్రతి ఒక్క సిస్టర్ బ్రదర్ అందరికీ తండ్రి మరి ఆశీర్వదించాలి. ఫ్యామిలీస్ ఆశీర్వదించాలి తండ్రి. వాళ్ళు చూసే ప్రతి అడుగులో ప్రతి కదలికలో ప్రతి శ్వాసలో ప్రభావ మీరు తోడేయండి. చిన్ని ప్రార్థన పాదాల ముందు పెడతాం తండ్రి. థ్యాంక్ యూ బ్రదర్. అక్క ప్రార్థించడానికి ముందు ఏమైనా ప్రార్థన ప్రత్యేక అవసరతలు ఉన్నవారు ఎవరైనా ఉంటే చెప్పండి. అక్క మీ అందరి విషయమై చివరిగా ప్రార్థన చేస్తారు. ఎవరైనా బలహీనులైనటువంటి వారు కానీ మీ ఆత్మీయ సంబంధమైన విషయాల్లో ప్రార్థన కోరేవారు ఇప్పుడున్న వారు ఎవరైనా ఉంటే యూ కెన్ మేక్ అ రిక్వెస్ట్. అంటే చివరిగా ఎవరైనా వ్యక్తిగతంగా ఒకవేళ ఏమన్నా ప్రశ్నలు ఉంటే నిన్ను ప్రశ్నించే సమయం ఇస్తావా? ఒక 10 నిమిషాలు సమయం ఒకవేళ మీకు లేదేమో ఇబ్బంది పెడతారేమో అని నేను ఆలోచిస్తున్నా. లేకుంటే ఐఎమ్ ఫ్రీ. లేదు సమయం ఉంది. అంటే ఓకే. అయితే చివరగా ముగింపు ప్రార్థన అయిపోయిన తర్వాత ఏమన్నా ప్రశ్నలు ఉంటే డౌట్స్ ఏమన్నా కూడా దైవ సేవకుల్ని సహోదరుల తేజాన్ని మీరు అడగొచ్చు. ఓకే. మీరు ఏమన్నా ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో ప్రశ్నలు ఉంటే తప్పకుండా అడగండి. తమ్ముడు డేవిడ్ ఉన్నాడు, నేనున్నాను, మరి అన్న వెంకటన్న ఉన్నాడు. ప్రభు సహాయాన్ని బట్టి మీకు ప్రభు వాక్యం ద్వారా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. రైట్, షల్ వి ప్రే? ప్రార్థన చేద్దామా? అయితే పద్మక్క మన కొరకు ప్రార్థన చేస్తారు. అక్క లేదక్క, ఒక విషయం ఏంటంటే మన మధ్య విజయవాడ ప్రాంతం నుంచి చెల్లివాళ్ళు విజయ అనే కుటుంబం ఉంది. ఉదయం వేళ మల్లేశ్వరి అనేటువంటి ఆమెకు బాగాలేదని, అమ్మా మల్లేశ్వరి కదరా తల్లి, మల్లేశ్వరి అనే సహోదరికి బాగాలేదు అని, అంటే కోవిడ్ పాజిటివ్ అని తేలిందక. దేవుని ఉన్నత కృపలో మరి దేవుడు శారీరక స్వస్థత మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా మెయిన్ పాపం క్షమించబడి ఆత్మీయ స్వస్థత కలగాలని ఆమె కొరకు ప్రార్థన చేద్దాం. మంచిది. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నత తండ్రి నాయన, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడు అయిన ప్రభువు, ప్రేమ కలిగిన తండ్రి నాయన, ఈ యొక్క సాయంకాల ప్రార్థన మీరు దీవించారు, ఆశీర్వదించారు. కుటుంబాలుగా కొంతమందిని కలిసి మేము ఇలా నిన్ను స్తుతించుకోవటానికి, వాక్యం ద్వారా హెచ్చరించబడటానికి, మమ్మల్ని మేము శుద్ధీకరించుకోవటానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి, ఈ యొక్క సమయాన్ని బట్టి నా దేవా, నా తండ్రి యేసయ్య, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, విన్న వాక్యం అందరి హృదయాల్లో కూడా ప్రభా కార్యం జరిగేలా సహాయం చేయండి ప్రభా. మరి అనేక ఆలోచనలతో సతమతం అవుతూ ఉన్నాం. భూ సంబంధమైన వ్యవహారాల్లో ప్రభా నాయన, భూ సంబంధమైనటువంటి విషయాల్లో ప్రభా మరి తండ్రి నాయన కొట్టుకుపోతున్నామేమో. వాక్యం ద్వారా నువ్వు మాకు హెచ్చరించావు. ముఖ్యంగా లోతు భార్యని జ్ఞాపకం చేస్తూ ఉన్నావు.
ఇదిగో ప్రభా ఎంతగానో నచ్చజెప్పి మరి తండ్రి ఆ వెనక్కి తిరిగి చూడవద్దు అని చెప్పి యువతలకి తీసుకొచ్చినప్పటికీ కూడా తను వెనక్కి తిరిగి చూసి ప్రభా నాయన అక్కడ మీరు ఇచ్చిన కృపను పొందుకోలేకపోయింది. దేవా ఈ రోజు మీరు మాతో వర్తమానం ద్వారా మాట్లాడారు అయ్యా. నీ సేవకుని నువ్వు వాడుకున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. బిడ్డలందరూ ఈ సత్యాన్ని గ్రహించి ప్రతి ఒక్కళ్ళు ప్రభా ప్రతి బలహీనతని అయా నీ పాదాల దగ్గర విడిచిపెడుతూ నీ సహాయం పొందుకుంటూ ఆత్మలో అందరూ వర్ధిల్లులాగున పరిశుద్ధాత్మ దేవా సహాయం చేయమని వేడుకుంటున్నాను. ప్రార్థించిన సహోదరులను కూడా దీవించండి ప్రభా, కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభా మల్లేశ్వరి సహోదరిని బట్టి ప్రార్థిస్తున్నాను నాయన. ఆ బిడ్డని వాడిన పాపాన్ని క్షమించండి, తనకి రక్షణ దయచేయండి, తనకి ప్రభా దైవికమైన స్వస్థత ప్రభా నాయన దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. అలాగే ఈ సమయంలో ప్రభా మరి మాకు తెలిసి తెలియక మా పరిసర ప్రాంతాల్లో మా చుట్టుపక్కల ఎంతో మంది ప్రభా బాధించబడుతూ ఉన్నారు. వారందరి కొరకు కూడా ప్రభా మరి అయా నీ దైవ సేవకుని ద్వారా నువ్వు మాట్లాడే వాళ్ళు రక్షించబడాలి ప్రభా తండ్రి నాయన. వాళ్ళ పాపాలు క్షమించబడాలి తండ్రి. నిన్ను గూర్చిన సువార్త వినాలి ప్రభా, అట్టి కృప దయచేయమని వేడుకుంటున్నాను. అలాగే ప్రభా మరి వీడియో కాన్ఫరెన్స్ లో లేకుండా ఉన్న రాణి కుటుంబాన్ని, లావణ్య కుటుంబాన్ని కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. బిడ్డలు కూడా నీ చిత్తమైతే త్వరలో అందరం కూడా మేము ఇలా కాన్ఫరెన్స్ లో మరి మేమందరం కూడా కూడి నిన్ను స్తుతించుకునే గొప్ప కృపను దయచేయమని ఈ యొక్క చిన్న ప్రార్థన ప్రభా నీ పాస సన్నిధికి అప్పచెప్పుకుంటూ స్తుతులు సమర్పిస్తూ ప్రార్థిస్తూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం వచ్చినటువంటి దైవ సేవకులు మరి తమ్ముడు డేవిడ్ జాన్ ఆశీర్వచనాన్ని తెలియజేస్తారు. ఆశీర్వాద ప్రార్థన. ఓ టు డేవిడ్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, ఆదరణ జూమ్ మీట్ ద్వారా కూడి ఉన్న సంఘం అంతటికి, మనందరికీ, సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలం తోడేయండి నడిపించును గాక. ఆమేన్. 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 ప్రభునామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ ద వాల్యుబుల్ టైమ్ దట్ యు హావ్ స్పెంట్ విత్ us. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. Praise the Lord. Praise the Lord. ఏమైనా వ్యక్తిగత ప్రశ్నలు ఏమైనా ఉంటే ఇప్పుడు we shall go through. చక్కగా మొహమాట పడకండి ఎవరు కూడా. విలువైన సమయం ఇది. ఆత్మీయంగా వాక్యంలో సందేహాలు ఉన్నప్పటికీ, లేకపోతే జరుగుతున్న పరిస్థితులను బట్టి, లేదా మీ కుటుంబ పరిస్థితులను బట్టి ఎలా వాక్యం ప్రకారం ఎదుర్కోవాలి అనడానికి ఇది చక్కటి సమయం. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. అడగండి మీరు. ఏమన్నా సందేహాలు ఉంటే తప్పకుండా దైవ సేవకులు మన మధ్య ఉన్నారు. నేనైతే మీకు తెలియదు కానీ తేజకి మాకు మా కుటుంబానికి ఉన్న రిలేషన్, జాన్స్ అంటే వాళ్ళకి తెలుసు. మొత్తం నైట్ అంతా ప్రశ్నోత్తరాల సమయం జరుగుతుంది. ప్రశ్న అడగాలన్న వాళ్ళు మాత్రం మ్యూట్ తీసేసి ప్రశ్న అడగండి. మిగతా వాళ్ళందరూ మ్యూట్ పెట్టుకోండి, డిస్టర్బెన్స్ లేకుండా ఉంటది. ఓకే, మీకు ఏ సందేహం ఉన్నా కూడా అడగండి. ఫోటో అయితే మళ్ళా అంటే మేమేదో అంత ఎక్స్పర్ట్స్ అని కాదు అక్క ఆలోచన. మీతో కూడా మేము అదే చెప్తున్నాం. మేము ఎక్స్పర్ట్స్ అని కాదు, ఎక్స్పర్టైజ్ కాబట్టి మేము సలహాలు ఇస్తామని కాదు. ఆత్మీయంగా దేవుడు మా హృదయంలో వచ్చిన విషయాలు ఏమంటే మీకు తెలియజేస్తాం. అన్నా ప్రైజ్ లాడ్ అన్నా. ప్రైజ్ ది లార్డ్ డేవిడ్. అయితే అన్న, మనకి క్రీస్తు స్వరూపం వచ్చిందని మనం ఎలాగా గ్రహించాలన్నా? క్రీస్తు స్వారూప్యం మనం కలిగి ఉన్నామని ఎలా గ్రహించాలి? తమ్ముడు డేవిడ్, ఐ నీడ్ an answer for that. ఓ వ్యక్తి క్రీస్తు స్వారూప్యాన్ని కలిగి ఉన్నాడు అని ఆ వ్యక్తి ఎలా గ్రహించగలుగుతాడు? అవును తమ్ముడు డేవిడ్. ఒకటి అన్న, ఓకే అన్న, ఓకే. అంటే దేవుని కృపలో
దేవుడు నాకు ఇచ్చిన అనుభవాన్ని బట్టి ఒక మాట జ్ఞాపకం చేస్తానన్నా. అంటే నా సొంత మాట చెప్పను, కానీ వాక్యంలో ఉన్నటువంటి ఒక భక్తుడు మాట్లాడిన మాట జ్ఞాపకం చేస్తాడు. అపోస్తలుడైన పౌలు అనేటువంటి ఈ దైవజనుడు ఏమంటాడంటే, క్రీస్తును గురించిన విశిష్ట జ్ఞానము అవసరమని అంటాడు. అంటే క్రీస్తును గూర్చినటువంటి విశిష్టమైన శ్రేష్టమైన జ్ఞానం, అంటే ఒక పూర్ణమైన జ్ఞానం మనకు అవసరం అంట. ఎలా సంపాదిస్తాం అని అంటే, దేవుని సన్నిధిలో సంపాదించగలం. దేవుని సన్నిధిలో గడుపుట ద్వారా దేవుడు ఆయన సత్యాన్ని మనకు బయలుపరుస్తాడు. ఎలా బయలుపరుస్తాడు అని అంటే, మన జీవిత ప్రయాణంలో దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, ప్రతి మజిలీలో మనం వెళ్తున్నప్పుడు, ఆ మజిలీలో దేవుడు ఆయన విజన్ని, ఆయన దర్శనాన్ని మనకు తెలియజేస్తాడు. దర్శనం అనగా మనం కళ్ళలో చూసేది ఒకటే దర్శనం కాదు. మనకు తెలియంది ఏదైనా ఒకటి ఉంటే అది మనకు ఒక దైవజనుని ద్వారానో, లేదా మనము రోజు వాక్యాన్ని ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున మనం ధ్యానం చేస్తున్నప్పుడు, లేదంటే మనం చదివేసిన తర్వాత ఆ వాక్యాన్ని మన జ్ఞాపకలో ఉంచుకుని దానిని నెమరు వేస్తున్నప్పుడు దేవుడు ఆయన సత్యాన్ని మనకు తెలియపరచబడితే అది దర్శనంగా చెప్పవచ్చు. సో గాడ్ రివీల్స్ ట్రూత్ అనమాట. అంటే ఆయన తన వాక్యంలో నుంచి సత్యాన్ని తెలియజేస్తాడు. ఇది ఎక్కడ చూస్తామనంటే, యోబు భక్తుడు దేవునితో సహవాసంలో ఉన్నప్పుడు ఒక గొప్ప శ్రమ, ఒక గొప్ప కష్టం, అంటే ఊహించరాని స్థితిలో యోబు భక్తుడు ఎప్పుడు ఊహించుండడు. యోబు యొక్క స్నేహితులు ఎవరు ఊహించి ఉండడు, లేదంటే ఎవరికి తెలియని పరిస్థితి. ఈవెన్ గాడ్ దేవునికి కూడా ఆ పరిస్థితి యోబు జీవితంలో వస్తుందేమో, కానీ ఈవెన్ తెలియకపోవచ్చు. ఎందుకు తెలియకపోవచ్చు అని అంటున్నానంటే, అది ఆ యొక్క శోధన క్రియేట్ అవడానికి గల కారణం అపవాది, దేవుడు కాదండి. అంటే యోబు శ్రమ పడిపోయి ఆయన మరీ దీనస్థితిలోకి వెళ్ళిపోయి ఆయన స్థితిలో ఉండడం దేవునికి ఇష్టం కాదు. అయితే దేవుడు ఆయన శ్రమలో ఉన్నప్పుడు, దేవునితో సహవాసంలో యోబు వెళ్తున్నప్పుడు, యోబుకి కలిగిన దర్శనం ఏమిటంటే, విమోచకును గూర్చినటువంటి దర్శనం యోబుకి కలిగింది. యోబు రెండింతలుగా ఆశీర్వదింపబడడానికి కారణం, యోబు శ్రమలో ఓర్చుకున్నాడు అని వదిలిపెట్టేస్తాం మనం. యోబు ఓర్చుకోవటం వలన కాదండి ఆయనకి రెండింతల ఆశీర్వాదం వచ్చింది. ఆయన శ్రమలో ఓర్పుతో ఉన్న